సో ఈ మధ్య కాలంలో చాలా మందికి తలనొప్పి అనేది చాలా వస్తుంది. అందరూ మైగ్రేన్ అనుకుంటున్నారు. అది అసలు మైగ్రేన్ కి నార్మల్ తలనొప్పికి డిఫరెన్స్ ఏంది సార్? పెయిన్ ఎక్కడి నుంచి వస్తుంది? బ్రెయిన్ బయట స్కిన్, నర్వ్స్, హెయిర్ అక్కడి నుంచి పెయిన్ రావచ్చు. అండ్ బ్రెయిన్ లోపల కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి, బ్రెయిన్కి ఉన్న కవరింగ్, దాని ఉన్న బ్లడ్ వెసల్స్, అక్కడి నుంచి కూడా పెయిన్ రావచ్చు. సో మన నార్మల్ హెడేక్ అంటే టెన్షన్ టైప్ హెడేక్, నిద్ర లేకపోతే, సైనసైటిస్ వస్తే, దెబ్బ తగిలితే, ఇన్ఫెక్షన్ అయితే దాంట్లో మనకి ఎక్స్టర్నల్ టిష్యూ నుంచి పెయిన్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ నార్మల్ హెడేక్. బట్ మైగ్రేన్ ఇస్ డిఫరెంట్. బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది కదా సార్, అంటే అది ఎందుకు వస్తుంది? అది వచ్చే ముందు లక్షణాలు ఎట్లా ఉంటాయి? బ్రెయిన్లో ప్రాబ్లం ఏంటంటే దేర్ ఆర్ డిఫరెంట్ ఏరియాస్ ఫర్ డిఫరెంట్ ఫంక్షన్స్. సో సడన్గా మెమరీ లాస్ రావటం, సడన్గా కన్ఫ్యూజన్ రావటం, సడన్గా విజన్ లాస్ ఆర్ డబల్ విజన్, మూతి వంకర పోవటం, మాట సరిగ్గా రాకపోవటం, ఒక పక్క కాల్చేది పడిపోయి సెన్సేషన్ లేదు ఆర్ పవర్ లేదు. సో ఎనీ న్యూరలాజికల్ సిమ్టమ్స్ సడన్గా వస్తే ఫస్ట్ డయాగ్నోసిస్ ఇస్ ఆల్వేస్ స్ట్రోక్. స్ట్రోక్లో గోల్డెన్ అవర్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అంటే ఏంటి సార్ అసలు? 1 అవర్లో చేస్తే ఎక్స్ట్రీమ్లీ గుడ్ కంప్లీట్ రికవరీ, 2 అవర్స్లో చేస్తే ఆల్మోస్ట్ కంప్లీట్ రికవరీ, 3 to 4 అవర్స్లో చేస్తే సిగ్నిఫికెంట్, అంటే మనకి పనికొచ్చే రికవరీ, అట్లీస్ట్ ఇంత వచ్చింది ఇంత రికవరీ ఉందని. సో దట్స్ వై ఇట్ ఇస్. అంటే మనకి టైం బట్టి ఉంటుంది, బట్ దే యూజువలీ హ్యావ్ కమ్ టు న కంక్లూజన్ 4 to 6 అవర్స్ లోపల ఓపెన్ చేయగలిగితే పేషెంట్ రిస్క్ తక్కువ అండ్ మీనింగ్ఫుల్ రికవరీ ఆఫ్ లైఫ్ అండ్ బిగినింగ్స్. అసలు మతిమరుపు ఎందుకు వస్తుంది? దాంతోపాటు ఇప్పుడు కొంతమంది మనం ఇళ్లలో సో దొండకాయ తింటే నీకు మతిమరుపు వస్తుంది, బెండకాయ తింటే మ్యాథ్స్ బాగా వస్తుంది అని ఇట్లా మాట్లాడుతూ ఉంటాం. దాని బేసిక్ లాజిక్ ఏంటంటే దీస్ వెజిటేబుల్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ హావ్ లాట్ ఆఫ్ మినరల్స్ అండ్ మైక్రోన్యూట్రియంట్స్ అంటారు. ఓకే, దాంట్లో అవి ఉంటాయి, B12 అవన్నీ ఉంటాయి. సో దాంతో మనకి బేసికలీ జనరల్ బాడీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. తింటే మెమరీ లాస్ ఏం కాదు, తింటే యూ విల్ బి అ బెటర్ హెల్తీయర్ పర్సన్, యువర్ గట్ హెల్త్ విల్ బి గుడ్, దాంతో కూడా మంచిగా బ్రెయిన్ హెల్త్ బాగుంటుంది. చాలా మంది ఏదన్నా ఆలోచించినప్పుడు సో నిద్ర రాదు వాళ్ళకి, నైట్ మొత్తం అసలు నిద్ర పడుకోరు వాళ్ళు. మార్నింగ్ 6 తర్వాత నిద్ర వస్తుంది, అదొకటి. ఇంకోటి అసలు చాలా మందికి నిద్రనే ఉండదు. సో అంటే నిద్ర లేకపోవడం వల్ల కూడా మెదడుకి నష్టం కలుగుతుందా? నిద్ర లేకపోతే బ్రెయిన్ పని చెయ్యదు, నిద్ర లేకపోతే క్రియేటివిటీ ఉండదు, మెమరీ లాస్ ఉంటుంది, నిద్ర లేకపోతే యువర్ ఇరిటబుల్. సో స్లీప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆఫ్టర్ ఫుడ్ ఐ థింక్ స్లీప్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అందుకనే నేను అందరికీ చెప్తాను, స్లీప్ ముందర చెప్పాను, స్లీప్ లేకపోతే అయితే నౌడేస్ చెప్తా, ఎవరికైనా పేషెంట్ డిప్రెషన్ ఉంది, ఏం చేయలేకపోతున్నాను, నాకు ఏ అంతా ఉన్నప్పుడు జిమ్కి వెళ్ళమని చెప్తాను. మందులు బదులు ఫస్ట్ జిమ్కి వెళ్ళు, స్విమ్మింగ్ చేయి, రన్నింగ్ చేయి. ఇట్ రియలీ ఎలివేట్స్ యువర్ మూడ్ ఎలివేట్ అవుతుంది. ఫిజికలీ ఎనివేస్ యూ బికమ్ స్ట్రాంగ్, ఫిజికలీ స్ట్రాంగ్ అవుతారు, ఫిట్ అవుతారు, బాడీకి హార్ట్కి అవన్నీ మంచిది, కరెక్టే. బట్ యువర్ మైండ్ బికమ్ వెరీ. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, డాక్టర్ అనిరుద్రావు దేశ్ముఖ్. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను, చెప్పండి. సో ఈ మధ్య కాలంలో చాలా మందికి తలనొప్పి అనేది చాలా వస్తుంది. సో అందరూ మైగ్రేన్ అనుకుంటున్నారు. అది అసలు మైగ్రేన్కి నార్మల్ తలనొప్పికి డిఫరెన్స్ ఏంది సార్? సో మనకి తలనొప్పి అంటే హెడేక్ అనుకున్నప్పుడు వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ పెయిన్ రిసెప్టర్స్ ఇన్ బ్రెయిన్, పెయిన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఓకే, బ్రెయిన్ బయట స్కిన్, నర్వ్స్, హెయిర్ అక్కడి నుంచి పెయిన్ రావచ్చు. అండ్ బ్రెయిన్ లోపల కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి, బ్రెయిన్కి ఉన్న కవరింగ్, దాని ఉన్న బ్లడ్ వెసల్స్, అక్కడి నుంచి కూడా పెయిన్ రావచ్చు. సో మన నార్మల్ హెడేక్ అంటే టెన్షన్ టైప్ హెడేక్, నిద్ర లేకపోతే, సైనసైటిస్ వస్తే, దెబ్బ తగిలితే, ఇన్ఫెక్షన్ అయితే దాంట్లో మనకి ఎక్స్టర్నల్ టిష్యూ నుంచి పెయిన్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ నార్మల్ హెడేక్. బట్ మైగ్రేన్ ఇస్ అ డిఫరెంట్ ఎంటిటీ, అది కంప్లీట్లీ డిఫరెంట్ టైప్ ఆఫ్ హెడేక్. అది బేసిక్లీ బ్రెయిన్ లోపల సమ్ థియరీస్ సే బ్లడ్ ఫ్లో అప్ డౌన్ అయింది దానివల్ల, ఆర్ సమ్ టైమ్స్ పెయిన్ సెన్సిటివిటీ పెరిగిన వల్ల మనకి మైగ్రేన్ బ్రెయిన్ లోపల నుంచి వస్తుంది. అండ్ దాని సిమ్టమ్స్ చాలా వేరే ఉంటాయి. అది వెరీ స్లోలీ పెరుక్కుంటూ పోయి సివియర్ పీక్ వెళ్ళిపోతుంది ఒక 4-5 అవర్స్ తర్వాత. అండ్ యూజువలీ ఇట్ ఈస్ వన్ సైడెడ్, ఒక పక్క స్టార్ట్ అయ్యి 2 పక్కలు పోతుంది, ఆర్ యూజువలీ వన్ సైడెడ్ ఉంటుంది. అండ్ హెడేక్ కంటే దేర్ ఆర్ అదర్ సిమ్టమ్స్ విచ్ కాజ్ మైగ్రేన్. దానివల్ల మైగ్రేన్ బికమ్స్ అ వెరీ డెబిలిటేటింగ్ ప్రాబ్లం. దానివల్ల మనకి ఫోటోఫోబియా అంటారు, లైట్ చూడంగానే చాలా హెడేక్ పెరిగిపోతుంది. సౌండ్, ఫోనోఫోబియా సౌండ్తో, ఆస్మోఫోబియా అంటారు, స్మెల్తో కూడా మనకి ఇరిటేషన్ వస్తుంటుంది. సో ఎనీ స్టిమ్యులేషన్ ఫ్రమ్ అవుట్ సైడ్ మనకి పక్క నుంచి హెడేక్ సివియర్గా పెరిగిపోతుంది, సివియర్ నాజియా, వామిటింగ్.
దెన్ దెర్ ఆర్ డిస్కాగ్నిటివ్ సిమ్టమ్స్, అంటే మనకి కన్ఫ్యూజన్ రావటం, పక్క వాళ్ళతో మాట్లాడుతుంది అర్థం కాకపోవటం, ఇరిటబిలిటీ పెరుగుతుంది, మెమరీ లాస్ వస్తుంది, ఆకలి ఎక్కువ వేస్తుంది. సో దీస్ ఆర్ ద అదర్ నాన్ హెడేక్ సిమ్టమ్స్, హెడేక్ కాకుండా పక్క సిమ్టమ్స్ విచ్ మేక్ ఇట్ వెరీ స్పెషల్ అండ్ డెబిలిటేటింగ్. అండ్ ఇది నార్మల్ పెయిన్ కిల్లర్స్ తగ్గదు. అండ్ ఇట్ కెన్ లాస్ట్ ఫ్రమ్ ఎనీవేర్ ఫ్రమ్ 4 hours నుంచి 3 days వరకు. కొంతమందికి స్టేటస్ మైగ్రేనోసిస్ అంటారు, స్టేటస్ అంటారు, వేర్ మైగ్రేన్ కెన్ లాస్ట్ అప్ టు 3 days. 3 days వరకు కంటిన్యూస్ స్టేట్లో ఉంటారు, ఏం చేసినా తగ్గదు. సో మైగ్రేన్ ఇస్ అ డిఫరెంట్ హెడేక్ కంపేర్ టు నార్మల్ హెడేక్. సో దాంట్లో మనకి సివియర్ హెడేక్ ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ ఆర్ సమ్ డ్రగ్స్ విచ్ విల్ సడన్లీ మనకి హెడేక్ తగ్గిస్తుంది ఆర్ అబార్ట్ చేస్తుంది. దే కాల్డ్ అబార్టివ్ ట్రీట్మెంట్ అంటారు. చాలా బేసిక్ పెయిన్ కిల్లర్స్ నుంచి అడ్వాన్స్డ్ మెడికేషన్, రీసెంట్లీ 2-3 months, 1 year back one medication was launched. సో వాటికి నార్మల్ పెయిన్ కిల్లర్స్ సరిపోవు కాబట్టి ఈ స్పెషల్ మెడికేషన్ ఇస్తారు. అండ్ కొంతమంది ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటే ఆర్ వచ్చిన హెడేక్ చాలా సివియర్ 3 days 4 days ఉంటే కూడా ప్రొఫైలాక్టిక్ మెడిసిన్ అంటే రాకుండా ఆపే మెడికేషన్ ఉంటుంది, అది వేరే కోర్స్ ఉంటుంది. సో అది అందరికి అవసరం పడదు, ఎక్కువ ఫ్రీక్వెన్సీ వాళ్ళకే పడుతుంది. సో ఆ మెడికేషన్ తీసుకుంటే మనకి రాకుండా తగ్గుతుంది. దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ మేనేజ్మెంట్ వేర్ మనం వస్తే ఆపటం, రాకుండా చూడటం. దెన్ ట్రిగర్స్ ఉంటాయి మైగ్రేన్లో. నార్మల్ హెడేక్ ట్రిగర్స్ ఉండవు. మైగ్రేన్ కొంతమంది అందరికి వేరేవే ఉంటాయి కానీ స్పెసిఫిక్ ట్రిగర్స్ ఉంటాయి. చాలా మందికి సిగరెట్ స్మెల్తో, పెట్రోల్ స్మెల్తో, ఆఫ్టర్ షేవ్ లోషన్ స్ట్రాంగ్ పర్ఫ్యూమ్ స్మెల్తో, ఫుడ్ మిస్ అయినా, లంచ్ మిస్ అయినా, నిద్ర లేకపోయినా, దీస్ ఆర్ కాల్డ్ ట్రిగర్స్. ఇవన్నీ రాగానే మెల్లగా హెడేక్ ఇట్లా ట్రిగర్ అవుతుంది అండ్ దెన్ అది పెరుగుతూనే పోతుంది. ఇక అది అందరికి మాకు తెలుస్తుంది. మైగ్రేన్ ఉన్న వాళ్ళకి మీరు అడిగితే వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది ఇది చేస్తే హెడేక్ వస్తుందని. సో ఆ ట్రిగర్స్ అవాయిడ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రిగర్ ఇస్ ల్యాక్ ఆఫ్ స్లీప్. ఎనీ మైగ్రేన్ పేషెంట్ ప్రీవియస్ 2 or 3 days నిద్ర సరిగా లేకపోతే నెక్స్ట్ డే మా ఆ అలసట వల్ల మనకి స్మాల్ ట్రిగర్, ఈ స్మెల్ ఆర్ సౌండ్ ఆర్ ఫుడ్ మిస్ కావడం వల్ల హెడేక్ ట్రిగర్ అవుతుంది. సో మైగ్రేన్ ఇట్స్ యాక్చువల్లీ నాట్ అ డిజీజ్, అదొక సింపుల్ హెడేక్ కాదు, ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అ పర్సనాలిటీ డిసార్డర్. మైగ్రేన్ ఉన్న వాళ్ళకి అపార్ట్ ఫ్రమ్ మైగ్రేన్ ఇఫ్ యూ సీ దే విల్ బి మోర్ ఇమోషనలీ సెన్సిటివ్, మోర్ రియాక్టివ్ టు స్మాల్ థింగ్స్. యాంగ్రీ అయినా, ఇరిటబిలిటీ అయినా, దే విల్ బి మోర్ రియాక్టివ్. కొంచెం అండ్ దే విల్ బి ఫ్యామిలీ హిస్టరీ. యూ విల్ ఫీల్ మెనీ పీపుల్ వాటిలో ఫ్యామిలీలో కొంచెం కోపం, అగ్రెషన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆర్ సెన్సిటివిటీ ఫీమేల్స్కి ఇమోషనల్ ఉన్న వాళ్ళకి దే రియాక్ట్ మోర్ అండ్ దే గెట్ హెడేక్స్ మోర్ ఆఫెన్. సో మైగ్రేన్ ఇస్ నాట్ అ సింపుల్ హెడేక్ డిసార్డర్, అదొక పర్సనాలిటీ ఇష్యూ. అండ్ అందుకనే మైగ్రేన్ యూ కెన్ నాట్ క్యూర్ మైగ్రేన్ బికాజ్ ఇట్ ఇస్ నాట్ డిసీజ్. ఇది జ్వరం వచ్చింది, ఇన్ఫెక్షన్ వచ్చింది, యాంటీబయాటిక్ వేసుకుంటే పోయేది కాదు. ఇట్ ఈస్ ఇన్ యువర్ బాడీ. ఇఫ్ యు సెన్సిటివ్ టు పెయిన్ అండ్ మీరు ఇమోషనల్గా, ఫిజికల్గా సెన్సిటివ్ ఉన్నారంటే అది విల్ స్టే విత్ యూ లైఫ్ లాంగ్. సో ద మోస్ట్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఫర్ మైగ్రేన్ ఈస్ లైఫ్ స్టైల్ చేంజ్. అందుకనే అంటారు లైఫ్ స్టైల్ చేంజ్ చేసి మెడిటేషన్, గుడ్ ఫుడ్, అవాయిడింగ్ ప్రొసెస్డ్ ఫుడ్, ఆల్కహాల్, స్మోకింగ్ అవాయిడ్ చేసుకుంటే బాడీ స్టేబుల్ ఉంటుంది. సో యాజ్ యూ మెచ్యూర్, యాజ్ యూ లెర్న్ టు స్టే కామ్, మనకి ఆ మైగ్రేన్ ట్రిగర్స్ కూడా అటాక్స్ కూడా తగ్గుతాయి. సో దిస్ ఈస్ హౌ యూ కాంప్రిహెన్సివ్లీ ట్రీట్ మైగ్రేన్. ఇట్స్ నాట్ పెయిన్ కిల్లర్స్ అయిపోయేది కాదు. అది పెయిన్ ఆపిన స్టార్ట్ చేసి ప్రివెంట్ చేయటం, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయటం, ట్రిగర్ అవాయిడ్ చేయటం. సో దేర్ ఆర్ 4-5 steps ఇన్ మైగ్రేన్ ట్రీట్మెంట్. ఓకే. అయితే నాకు మీరు చెప్తుంటే నాకు ఒక డౌట్ వచ్చింది సార్. అంటే అప్పుడప్పుడు మాకు షూటింగ్స్ వల్ల లేట్ అవ్వడంతో మాకు తినకపోవడంతో హెడేక్ వస్తుంది, అది కూడా మైగ్రేనా? సో మైగ్రేన్లు కూడా చాలా టైప్స్ ఉంటాయి. యూ కెన్ హ్యావ్ మైల్డ్ మైగ్రేన్. ఓకే. మైల్డ్ మైగ్రేన్ మనకి యూజువలీ ఇంత లైట్స్ ఉంటాయి, మీరు షూటింగ్ చేసిన లైట్స్, సౌండ్స్ ఉంటాయి, అండ్ మాట్లాడుతున్నప్పుడు కూడా దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఫెటీగ్. సో దాంతో మైగ్రేన్ ట్రిగర్ అవుతుంది. ఓకే. సో చాలా మందికి అందరికి రావు. మళ్ళీ మీరు చూస్తారు ఎంతమంది ఫాస్టింగ్ చేస్తారు, తినకుండా పని చేస్తారు, అందరికి వస్తే రావు. కొంతమంది ఒక్క మీల్ మిస్ కాగానే హెడేక్ అవుతుంది. మార్నింగ్ టీ మిస్ అయితే హెడేక్. ఎంతమంది అంటారు మార్నింగ్ టీ మిస్ అయితే హెడేక్ వస్తుందని? సో దే ఆర్ ఆల్ ప్రోన్ టు మైగ్రేన్. అండ్ ఐ విల్ నాట్ సే ది హ్యావ్ మైగ్రేన్. కొంతమంది ప్రోన్ ఉంటారు అండ్ ఇట్స్ అ స్పెక్ట్రమ్. సి మెడిసిన్లో ఆల్ డిసార్డర్స్ ఆర్ స్పెక్ట్రమ్. ఉంది లేదని కాదు, ఎంత ఉంది ఎంత లేదు కూడా క్వశ్చన్. సమ్ పీపుల్ హ్యావ్ మైల్డ్, సమ్ పీపుల్ హ్యావ్ సివియర్. కొంతమందికి మైగ్రేన్ 3 రోజులు ఉంటే కొంతమందికి అరగంట 4-5 తగ్గిపోతుంది. సో అట్లాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి దే ఆర్ ప్రోన్ ఫర్ మైగ్రేన్. సో అంటే మైగ్రేన్ రావడం వల్ల లైఫ్కి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? లైఫ్ యూజువలీ ఉండదు. ఓకే. సో మైగ్రేన్ అండ్ ఎనీ హెడేక్ దేర్ ఆర్ సంథింగ్ కాల్డ్ ప్రైమరీ అండ్ సెకండరీ కాజెస్. ప్రైమరీ అంటే ప్రైమరీ మైగ్రేన్ ఇస్ బేసిక్లీ టిపికల్ మైగ్రేన్ వేర్ మీకు యూ ఆర్ హ్యావింగ్ అవర్ సెన్సిటివిటీ టు పెయిన్. సో దానివల్ల
ప్రాబ్లం రాదు. మైగ్రేన్ 3 రోజులు 4 రోజులు ఉన్నా కూడా హెడేక్ వరకే ఉంటుంది, బట్ మనకి తగ్గిపోయిన తర్వాత బాగానే ఉంటుంది. బట్ దేర్ ఆర్ అదర్ కాజెస్ ఫర్ మైగ్రేన్ విచ్ కాల్డ్ సెకండరీ. అంటే మైగ్రేన్ టైప్ హెడేక్ సిమ్టమ్స్ అని మైగ్రేన్ లాగా ఉంటాయి, బట్ అండర్లైయింగ్ ప్రాబ్లమ్ ఈ సంథింగ్ ఎల్స్. దాంట్లో ఏమన్నా మనకి ఫెమిలియల్ హెరిడిటరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, సమ్ ప్రోటీన్ డెఫిషియన్సీస్ వల్ల. దాంట్లో మనకి మైగ్రేన్తో పాటు ఒక పక్క వీక్నెస్ రావచ్చు. సమ్ టైమ్స్ మనకి ఏమైనా సడన్ బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చినా, బ్లీడింగ్ అయినా, మైగ్రేన్ లాగా సిమ్టమ్స్ వచ్చి స్ట్రోక్ రావచ్చు. సో ఆల్ మైగ్రేన్స్ ఆర్ నాట్ బినైన్. ఓకే, సో ప్రైమరీ మైగ్రేన్ ఉన్నవాళ్ళు చాలా టైం నుంచి హెడేక్ ఉంది. ఇప్పుడు పేషెంట్ వస్తారు, మాకు చాలా హెడేక్ ఉంది సార్, ఎప్పటి నుంచి ఉన్నాడు, ఫస్ట్ మై మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎప్పటి నుంచి ఉంది. సార్ 5-6 years నుంచి 10 years నుంచి ఉంది, వస్తూ పోతుంటుంది, సమ్ టైమ్స్ ఎక్కువ అవుతుంది, సమ్ తక్కువ అవుతుంది అంటే ఇట్ ఈస్ మోస్ట్లీ 99% ఇట్ ఈస్ మైగ్రేన్ విచ్ ఈస్ ప్రైమరీ టైప్. బట్ ఎప్పుడు నాకు హెడేక్ లేదు, ఇప్పుడు నేను 35-40 years, సడన్లీ నాకు లాస్ట్ 2 months నుంచి కంటిన్యూస్ హెడేక్ వస్తుంది సార్. ఇంతకుముందు ఇంత ఎప్పుడు అంటే తెలిసిపోతుంది, నా పర్సనాలిటీ టైప్ కాదు, హెడేక్ వచ్చే పర్సనాలిటీ కాదు, బట్ స్టిల్ ఇప్పుడు సడన్లీ వస్తుంది, సివియర్ హెడేక్ వస్తుంది పోతుంది, దెన్ యూ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్. దేనిలో ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా, ఇంకేమైనా మాస్ ఉందా, ట్యూమర్ ఉందా, విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయా, ఆర్ సమ్ సడన్ లైఫ్ స్టైల్ చేంజ్ అయిందా, కొత్త డ్రగ్స్ వేసుకో. బికాస్ దేర్ ఆర్ సర్టన్ డ్రగ్స్ విచ్ కెన్ కాజ్ హెడేక్. అంటే మెడికేషన్స్, బీపీకి షుగర్కి మెడికేషన్ వేసుకుంటుంటే దాంతో కూడా మనకి హెడేక్స్ వస్తాయి. సో దెన్ ఇట్ బికమ్స్ అ ఇష్యూ ఆఫ్ సెకండరీ టు లుక్ ఫర్ సమ్ అదర్ కాజ్. అంటే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది కదా సార్, అంటే అది ఎందుకు వస్తుంది, అది వచ్చే ముందు లక్షణాలు ఎట్లా ఉంటాయి? సో బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఒక బేసిక్ థింగ్, బ్రెయిన్లో బ్లడ్ వెసల్స్ ఉంటాయి కదా, బ్లడ్ పోతుంది, బ్లడ్ ఆక్సిజన్ తీసుకెళ్తుంది, హార్ట్ నుంచి బ్రెయిన్లో బ్లడ్ వెళ్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది బ్రెయిన్ టిష్యూకి. బ్రెయిన్లో టిష్యూ ఉంటుంది కదా, మనకి ఎట్లా మసల్ ఉంటుందో హార్ట్ చేతిలో, అట్లా బ్రెయిన్ టిష్యూ ఉంటుంది, దాంట్లో నర్వ్ సెల్స్ ఉంటాయి. అక్కడ ఆక్సిజన్ చేరకపోతే నర్వ్ సెల్ డెత్ అయిపోయి స్ట్రోక్ వస్తుంది. దాన్ని స్ట్రోక్ అంటారు. స్ట్రోక్ ఎందుకంటారు, సడన్ గా క్లాట్ పోయి ఒక ట్యూబ్ బ్లాక్ చేసేసి ఆ ఏరియాకి బ్లడ్ చేరకపోతే దాన్ని స్ట్రోక్ అంటారు. నౌ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ హార్ట్ అటాక్. హార్ట్ అటాక్లో అదే అంటారు, బ్లాక్ అయితే హార్ట్కి బ్లడ్ చేరకపోతే హార్ట్ అటాక్ వస్తుంది. బట్ హార్ట్ అటాక్లో ఏంటి, సిమ్టమ్ 1-2 ఉంటాయి, ఐదర్ చెస్ట్ పెయిన్ ఆర్ చెస్ట్ పెయిన్ లేకపోతే ఆయాసం రావటం, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, స్వెట్టింగ్ అట్లా. బ్రెయిన్లో ప్రాబ్లం ఏంటంటే దేర్ ఆర్ డిఫరెంట్ ఏరియాస్ ఫర్ డిఫరెంట్ ఫంక్షన్స్. మనకి మాటకి వేరే ఏరియా, విజన్కి వేరే ఏరియా ఉంటుంది బ్రెయిన్లో, చేతు కాళ్ళకి వేరే ఏరియా, పెదాలకి వేరే ఏరియా ఉంటుంది. సో ఎక్కడ స్ట్రోక్ వస్తే ఆ సిమ్టమ్ వస్తుంది. So stroke symptom can vary from mild confusion to complete paralysis ఒక పక్క. సో సడన్గా మెమరీ లాస్ రావటం, సడన్గా కన్ఫ్యూజన్ రావటం, సడన్గా విజన్ లాస్ ఆర్ డబల్ విజన్, మూతి వంకర పోవటం, మాట సరిగ్గా రాకపోవటం, ఒక పక్క కాల్చేది పడిపోయి అంటే మనకి సెన్సేషన్ లేదు ఆర్ పవర్ లేదు, ఆర్ సడన్గా నడుస్తుంటే బ్యాలెన్స్ అవుట్ అయిపోవటం. కొంతమంది సడన్గా అంటారు పొద్దున్న లేచి రాత్రి బాగానే ఉండాను, పొద్దున్న లేచేసరికి ఇట్లా తాగిన మనిషిలాగా నడుస్తున్నాను. సో దట్ ఈస్ కాల్డ్ ఎటెక్సియా, ఇంబ్యాలెన్స్ అంటారు, సడన్ ఇంబ్యాలెన్స్. సో ఎనీ న్యూరలాజికల్ సిమ్టమ్స్ సడన్గా వస్తే ఫస్ట్ డయాగ్నోసిస్ ఇస్ ఆల్వేస్ స్ట్రోక్. అండ్ మనకి వెంటనే వీ షుడ్ గెట్ అ ఎంఆర్ఐ ఆర్ సిటీ, ప్రిఫరబుల్లీ ఎంఆర్ఐ ఆర్, బికాస్ దాంట్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది, సో దట్ వీ కెన్ రూల్ అవుట్ ఆర్ రూల్ ఇన్ స్ట్రోక్. ఓకే, అంటే ఒకవేళ స్ట్రోక్ వస్తుంది అన్నప్పుడు మీరు అనడం జరిగింది, అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అవయవానికి ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి. అంటే రీసెంట్గా మాకు తెలిసిన వ్యక్తికి, అంటే ఆయనకి చేతి మొత్తం ఫస్ట్ పెయిన్ వచ్చేసి అంటే లేవకపోవడం ఇట్లా జరిగింది, దాని తర్వాత ఈ నోరు అనేది వంకర పోవడం ఇట్లా జరుగుతూ ఉంది. అంటే ఫస్ట్ ఏ స్టేజ్లో మనం హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అసలు? సో స్ట్రోక్ మనకి పేషెంట్ లక్కీ ఉంటే సమ్ టైమ్స్ స్ట్రోక్స్ గివ్స్ యూ అ వార్నింగ్ సైన్. నన్ను వార్నింగ్ సైన్ ట్రాన్సియెంట్ ఇస్కీమిక్ అటాక్ అంటారు. కొంతమందికి ఇప్పుడు రాత్రి సాయంత్రం 6-7 సడన్లీ ఒక్క పక్క వీక్నెస్ రావడం, మాట పడిపోతుంది, గంటలో ఇంప్రూవ్ అయిపోతుంది. ఆర్ కొంచెం మైల్డ్గా సిమ్టమ్, నేను రాత్రి కొంచెం మాట సరిగ్గా రావట్లేదు, కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నారు, ఇవి ఆల్ మైల్డ్ స్ట్రోక్ ఆర్ ట్రాన్సియెంట్ స్ట్రోక్ సిమ్టమ్స్. అదే టైంలో మనకి అంత నాలెడ్జ్ ఉంది, మనకి వీఆర్ ఏబుల్ టు రికగ్నైజ్ అని తీసుకొస్తే స్ట్రోక్ పెద్దగే లోపల మనం ట్రీట్ చేయొచ్చు. అన్లక్కీ పేషెంట్స్ రాత్రి బాగానే పడుకుంటారు, పొద్దున్న లేసరికి కంప్లీట్ ఉంటుంది ప్యారలిసిస్. అట్లాంటి పేషెంట్లో ఆల్రెడీ లేట్ అయిపోతుంది కాబట్టి మనం ఎక్కువ చేయలేము. అందుకనే ఎప్పుడైనా మీకు డౌట్ వస్తే వెంటనే పేషెంట్, మీరు కొంచెం డౌట్ ఉంటే ఒక సింపుల్ స్కాన్ చేసుకుంటే మనకు క్లియర్ అయిపోతుంది. ఓకే, సో ఇంకోటి ఏంటంటే ఈ స్ట్రోక్లో గోల్డెన్ అవర్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు, అంటే ఏంటి సార్ అసలు? సో గోల్డెన్ అవర్ ఆర్ విండో పీరియడ్ అంటారు. ఓకే, సో మనకి బాడీలో ఎక్కడైనా బ్లడ్ ఫ్లో ఆగితే, ఆ టిష్యూకి ఆక్సిజన్ చేరకపోతే ప్రతి బాడీ పార్ట్కి ఒక వేరే టైం ఉంటుంది. ఇప్పుడు బ్రెయిన్కి 2 to 3 minutes వరకు టైం ఉంటుంది. ఆక్సిజన్ చేరకపోతే ఇట్ కెన్ సమ్హౌ సస్టైన్ వితౌట్ ఆక్సిజన్ ఫర్
ఫర్ అ వెరీ షార్ట్ టైం. ఆ విండో పీరియడ్ దాటిపోతే బ్రెయిన్ సెల్స్ స్టార్ట్ డైయింగ్. ఓకే, సో స్ట్రోక్ స్టార్ట్ అయినప్పుడు మనకి ఒక బ్లాక్ రాగానే దాని చుట్టూ ఉన్న బ్రెయిన్ టిష్యూ స్టార్ట్స్ డైయింగ్. ఓకే, అండ్ లాంగర్ ఇట్ టేక్స్, అంటే స్టార్టింగ్ ఫ్రమ్ మినిట్స్ టు అవర్స్, మనం ఆ బ్లాక్ ఓపెన్ చేయకపోతే మెల్లమెల్ల ద సైజ్ ఆఫ్ ద డెడ్ టిష్యూ పెరిగిపోతుంది. దాన్ని ఇన్ఫాక్ట్ అంటారు. ఇన్ఫాక్ట్ అంటే డెడ్ టిష్యూ. అది పెరుగుకుని పోతుంది. సో ఓకే, సో మనం తొందరగా పేషెంట్ చూసుకుంటే ఓన్లీ స్మాల్ ఏరియా బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి మనం దాన్ని ఓపెన్ చేసేస్తే ఇంప్రూవ్ అయిపోతుంది. అదే లార్జ్ ఏరియా ఇన్వాల్వ్ అయితే మనం ఎక్కువ ట్రీట్మెంట్ చేసినా కూడా ఇంప్రూవ్మెంట్ రాదు. ఓకే, సో దట్స్ వై వీ హ్యావ్ విండో పీరియడ్. సో స్టడీస్ ఏం చెప్పినాయి అంటే అరౌండ్ 4 to 6 hours అప్రాక్సిమేట్లీ ఈ టైంలో ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు ఓపెన్, జనరలీ ఇట్ ఈస్ ఆల్వేస్ మనం కేస్ టు కేస్ చూసుకుంటాం, కానీ జనరలీ 4 to 6 hours లోపల బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్ వస్తే మనం ఆ క్లాట్ని తీసేసి వెసల్ని రీఓపెన్ చేయగలిగితే మనకు అయిన డ్యామేజ్ తక్కువ ఉంటుంది అండ్ మనకు వచ్చే బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. అర్లీ చేసామనుకోండి 4 hours 6 hours అన్నాం, 1 hourలో చేస్తే ఎక్స్ట్రీమ్లీ గుడ్ కంప్లీట్ రికవరీ, 2 hours చేస్తే ఆల్మోస్ట్ కంప్లీట్ రికవరీ, 3 to 4 hours చేస్తే సిగ్నిఫికెంట్, అంటే మనకి పనికి వచ్చే రికవరీ, అట్లీస్ట్ ఇంత వచ్చింది ఇంత రికవరీ ఉందని. 6 hours ఇంకా లేట్ అయిపోతూ కొద్దా ఏమవుతుందంటే రికవరీ కొంచెం ఉంటుంది, రిస్క్ ఎక్కువ పెరుగుతుంటుంది. సో దట్స్ వై ఇట్ ఇస్, అంటే మనకి టైం బట్టి ఉంటుంది, బట్ దే యూజువలీ హ్యావ్ కమ్ టు అ కంక్లూజన్ 4 to 6 hours లోపల ఓపెన్ చేయగలిగితే పేషెంట్ రిస్క్ తక్కువ అండ్ మీనింగ్ఫుల్ రికవరీ ఆఫ్ లైఫ్ అండ్ వీక్నెస్. సో ఇంకో విషయం ఏంటంటే, అంటే నేను చూడడం జరిగింది, అంటే స్ట్రోక్ వచ్చిన తర్వాత ఒక ఇంజెక్షన్ ఇస్తారు, ఆ ఇంజెక్షన్ ఇవ్వడంతో క్యూర్ అయిపోతుంది అని చెప్పేసి చెప్తా ఉంటారు. ఆ ఇంజెక్షన్ ఏంటి సార్ అసలు? సో అది కాల్డ్ థ్రాంబోలిటిక్ అంటారు. థ్రాంబస్ అంటే క్లాట్, లైటిక్ అంటే బ్రేక్ చేయటం, థ్రాంబోలిసిస్ అంటారు దాన్ని. ఇంట్రా వీనస్ థ్రాంబోలిసిస్, వేర్ యూ గివ్ ఇంజెక్షన్ ఫ్రమ్ ద వెయిన్. సో అది చెప్పాను. సో వెన్ మీకు బ్రెయిన్లో క్లాట్ వచ్చినప్పుడు చిన్న క్లాటా పెద్ద క్లాటా? ఓకే, చిన్న క్లాట్ ఉంటే చిన్న ఒక ఐవి ఇంజెక్షన్ థ్రాంబోలిసిస్ అంటారు దాన్ని ఇస్తే ఆ ఇంజెక్షన్ లోపల పోయి దాన్ని బ్రేక్ చేసేస్తుంది, ఓపెన్ అయిపోతుంది. దట్స్ కాల్డ్ రీకెనలైజేషన్ ఆఫ్ ద వెసల్. ఓకే, పెద్ద క్లాట్ ఉందనుకోండి మనకి ఇంజెక్షన్తో ఓపెన్ కాదు, దాన్ని వీ హ్యావ్ టు మెకానికలీ గో ఇన్ సైడ్, వైర్ వేసి అట్లా మనకి హార్ట్కి యాంజియోప్లాస్టీ చేస్తాం, అట్లనే బ్రెయిన్కి కూడా చేస్తాం. సో ఆ లోపల వైర్ వేసి ఆ క్లాట్ని ఒక ట్యూబ్తో మెష్తో లాగేస్తాం బయటికి, బికాస్ ఇంజెక్షన్ ఈజ్ నాట్ ఇనఫ్, మెకానికల్ తీయాలి. సో దట్స్ కాల్డ్ మెకానికల్ థ్రాంబెక్టమీ. మెకానికల్ అంటే మెకానికలీ, థ్రాంబస్ ఎక్టమీ అంటే తీసేయటం. సో దట్స్ కాల్డ్ మెకానికల్ థ్రాంబెక్టమీ. సో దీస్ ఆర్ ద 2 ways, కెమికలీ ఆర్ మెకానికలీ యు ఆర్ ఏబుల్ టు ఓపెన్. సో మీరు ఎంత తొందరగా చేస్తే అంత మంచి రికవరీ ఉంటుంది. క్యూర్ ఎప్పుడు అవుతుంది? ఇఫ్ యూర్ ఏబుల్ టు విత్ ఇన్ 3 hours, 2-3 hours చేసేస్తే యూజువలీ వి సీ కంప్లీట్ రికవరీ. లేట్ అయినా కొద్దీ రికవరీ ఛాన్స్ తగ్గుంటూ పోతాయి. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ మనం ప్రతి చోట విండో పీరియడ్ 4 hours 6 hours 4 hours 6 hours అనుకుంటే ఇట్ డజంట్ మీన్ దట్ మనకి ఇప్పుడు స్ట్రోక్ కోసం 4 గంటలు నేను అర్థం కాదు అని ఉంటే 4 గంటల వరకు మనం అనుకోవద్దు. ఎంత తొందర చేస్తే అంత మంచిది. 4 to 6 hours ఇస్ జనరల్ రూల్, బట్ సమ్ పీపుల్ డోంట్ రికవర్ అట్ 6 hours ఆల్సో, అండ్ సమ్ పీపుల్ మైట్ రికవర్ ఫుల్లీ అట్ 7 hours ఆల్సో. బట్ మన ప్రయత్నం యాజ్ అ పేషెంట్ అండ్ యాజ్ అ రిలేటివ్ అండ్ డాక్టర్ ఈస్ ఆల్వేస్ టు యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. మీ అయితే స్ట్రోక్ పేషెంట్ వస్తే నేను పక్కనే నిలబడతాం, ఇంజెక్షన్ వచ్చి చేసే వరకు సొంతంగా ఇంజెక్షన్ తీసి ఓపెన్ చేసి వి గివ్, సో దట్ ఎక్కడ డిలే కాకుండా, వేరే పేషెంట్ వచ్చారని డిలే కావటం, వేరే ఇంకెవరో ట్రామా పేషెంట్ వచ్చింది అట్లా అని కాకుండా, పేషెంట్ ఎమర్జెన్సీకి వచ్చాడు స్ట్రోక్ కన్ఫర్మ్ అయిందంటే వన్ డాక్టర్ ఆర్ సిస్టర్ డెడికేటెడ్, వి మేక్ షూర్ దట్ దట్ పర్సన్ ఇస్ దేర్ టిల్ ద ఇంజెక్షన్ ఇస్ గివెన్. సో దట్ ఇట్ చెప్పిన తర్వాత ఇవ్వకపోతే లాభం లేదు. సో ఎగ్జిక్యూషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అంటే మీరు అక్కడ నిల్చోవడం చాలా ఇంపార్టెంట్ సార్, ఎందుకంటే మనిషి యొక్క లైఫ్. కరెక్ట్. సో ఒకవేళ లేట్ అయిపోతే ఆ పర్సన్ ఇంకా half an hour if I give my full attention to that patient, his whole life is saved. ఆ half an hour లో అటు ఇటు అయింది అనుకోండి, దాని తర్వాత ఏం చేసినా లాభం ఉండదు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఇవన్నీ థియరీ ఇట్లా చేస్తే అట్లా చేస్తే కానీ చేయటం వేరే విషయం. అవును, యాక్చువల్లీ ఎగ్జిక్యూటింగ్ అట్ ద గ్రౌండ్ లెవెల్ వితౌట్ మేకింగ్ మిస్టేక్స్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అంటే మీ లైఫ్లో అంటే ఏదైనా క్రిటికల్ పేషెంట్ వచ్చినప్పుడు ఇట్లాంటి సంఘటన ఏదైనా జరిగింది అంటే లేట్ అవ్వడం కానీ, అంటే ఏదన్నా మర్చిపోలేనిది ఏదన్నా? సో ఒక్కసారి సేమ్ థింగ్ హ్యాపెండ్. ఓపీడీలో ఉన్నాను, ఎమర్జెన్సీకి పేషెంట్ వచ్చారు అండ్ యంగ్ ఫీమేల్, అరౌండ్ అంటే 45 year old female, నాట్ వెరీ ఓల్డ్. అండ్ షీ హ్యాడ్ రైట్ సైడ్ మొత్తం వీక్నెస్ ఉంది, ఎంఆర్ఐలో స్ట్రోక్ ఉంది. సో ఇంజెక్షన్ ఇవ్వమని నేను చెప్పేశాను. ఇంజెక్షన్ వాళ్ళు పంపులో పెడతారు, స్లోలీ ఇంజెక్షన్ వెళ్తుంది, ఆ పంపులో పెట్టేసి, సో నాకు ఏదో ఫోన్ వస్తే నేను మళ్ళీ ఓపీకి వెళ్ళాను పైకి. బట్ ఓపీ చూసేసి ఐ స్టిల్
I wanted to see because I know these things can happen. I came down within another 10-15 minutes. వాపస్ వచ్చా కిందకి. Okay. చూస్తే పంప్ వాజ్ నాట్ గోయింగ్. పంప్లో పెట్టింది సిస్టర్, బట్ సంథింగ్ హ్యాపెండ్, స్విచ్ ఆన్ కాలేదు ఆర్ ఫర్ సమ్ రీజన్ ద పంప్ స్టాప్డ్ అండ్ ఎవ్రీవన్ ఎల్స్ వాజ్ బిజీ విత్ సమ్ అదర్ సిక్ పేషెంట్. సమ్ బ్రాడ్ డెడ్ సంథింగ్ హ్యాపెండ్, ట్రామా పేషెంట్ వచ్చారు అండ్ లక్కీలీ ఐ వాస్ దేర్ అండ్ ఐ ఇమీడియట్లీ రీస్టార్టెడ్ ఇట్. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ నో వన్ ఇంటెంట్స్ టు డూ. ఇవి ఇంటెన్షనల్ మిస్టేక్స్ కాదు కానీ, బట్ దిస్ ఈస్ ఆల్ హ్యాపెన్స్ వెన్ ఒక డెడికేటెడ్ పర్సన్ పక్కన లేకపోతే. ఆర్ సమ్ టైమ్స్ మనం పేషెంట్ వస్తారు, ఎంఆర్ఐ అడ్వైస్ చేస్తాం, ఎంఆర్ఐ కావటానికి 2 hours అయిపోతుంది. ఐదర్ మనీ ఇష్యూ ఆర్ పేషెంట్ వాజ్ నాట్ షిఫ్టెడ్ ఆర్ ఎంఆర్ఐ ఇస్ నాట్ ఫ్రీ, ఇంకేదో పేషెంట్కి ఎంఆర్ఐ అవుతుంది. దేర్ ఆర్ సో మెనీ అదర్ ఇష్యూస్ విచ్ కెన్ డిలే. మనం అనుకున్న దానికి జరిగిన దానికి ఇంత తేడా వస్తుంది. సో ఒక మనిషి సిస్టర్ ఆర్ డాక్టర్ పక్క నుండి మొత్తం క్విక్లీ చేయిస్తే ఆ హాఫ్ అన్ అవర్ కొంచెం మనం 100% ఇస్తే థింగ్స్ విల్ బెటర్, మచ్ బెటర్. ఓకే. సో ఇంకో విషయం ఏంటంటే సార్, అంటే చిన్నపిల్లలు చాలామందికి వాళ్ళ పేరెంట్స్ అన్నం తినకపోవడం వల్ల ఈ ఫోన్స్ చూపించడము, సో చాలామంది ఈ జెన్జీ వాళ్ళు మొత్తం ఈ సోషల్ మీడియాలో ఉండడం, సో అంటే ఈ ఫోన్స్ ఎక్కువ వాడడం, సోషల్ మీడియాలో ఎక్కువ ఉండడం వల్ల ఈ మెదడుకు ఏమైనా నష్టం కలుగుతుందా? So we are living in an age which is basically overloaded with sensory information. Okay. ఇప్పుడు మన బ్రెయిన్ ఈజ్ నాట్ ఒక జస్ట్ ఇనేది కాదు కదా, ఇట్ రెస్పాన్స్. ద ప్రాబ్లమ్ మెయిన్లీ ఈజ్ మీరు నేను మాట్లాడుకుంటుంటే ఇట్స్ అ కాన్వర్జేషన్. ద పాడ్కాస్ట్ ఇస్ అ కాన్వర్జేషన్. అదే 40 minutes నన్ను ఒక్కడే మాట్లాడమంటే ఇట్ బికమ్స్ ప్రాబ్లమాటిక్. మీరు అంత తీసుకోలేరు. వెన్ బికమ్స్ టు అండ్ ఫ్రో ఓన్లీ దెన్ థింగ్స్ ఆర్ గుడ్. సో మనకి ఈ సోషల్ మీడియా వల్ల ఆర్ ఈ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో షార్ట్స్ వస్తున్నాయి. ఈ మధ్య యూ వాంట్ టు ఓపెన్ అ యూట్యూబ్, యూ కెనాట్ ఫైండ్ అ 20-minute వీడియో. ఎవ్రీ 5 seconds ఆటోమేటిక్లీ ద అల్గోరిథం చేంజెస్ యువర్ షార్ట్స్. సో ఆ షార్ట్స్ వల్ల ఏమవుతుందంటే యూ ఆర్ కాన్స్టెంట్లీ రిసీవింగ్, దర్ ఇస్ నో ఇంటరాక్షన్, మీ అవుట్పుట్ ఏం లేదు. సో బ్రెయిన్ గెట్స్ ఓవర్లోడెడ్ విత్ సెన్సరీ ఇన్ఫర్మేషన్, సౌండ్, లైట్, అండ్ యూఆర్ ఫిక్స్డ్ లైక్ అ జాంబీ. దానివల్ల యువర్ క్రియేటివిటీ డైస్. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే వీటిలో ప్రాబ్లం ఏమంటే దీస్ షార్ట్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ దే ఆర్ ఇంటెండెడ్ టు గివ్ యూ అ డోపమిన్ హిట్. మీరు ఇట్లా ఓపెన్ చేయగానే ఒక కలర్ఫుల్ సంథింగ్ కమ్స్ అప్, సంథింగ్ వెరీ which catches your eye. Only then you stay on that. Otherwise you keep shifting. As soon as you see an ad, you shift chesestar. Enduku meeku telusa that ad ani. You will not get the dopamine from that. What will you get dopamine from? Someone dancing nicely, someone playing a good music. Aa dopamine hit valla, dopamine hit ayyi it goes to a peak. Okay. Peak అయిపోగానే your brain is dopamine deficient now. దిస్ నథింగ్ టు మోటివేషన్ పోతుంది. మీరు ఎప్పుడైనా హాఫ్ అన్ అవర్ కంటిన్యూస్గా రీల్స్ చూడండి, అయిపోయి సడన్లీ ఏమైనా ఫోన్ తీసేసి ఉంటే యూ ఫీల్ టైర్డ్. మీరు ఏం చేయాలనిపిస్తుంది, మీకు చేస్తున్న పని ఇంట్రెస్ట్ పోతుంది. యూ జస్ట్ వాంట్ గో అండ్ లై డౌన్ అండ్ సిట్, యూ డోంట్ వాంట్ డూ ఎనీథింగ్. సో దాట్ లాస్ ఆఫ్ మోటివేషన్, లాస్ ఆఫ్ క్రియేటివిటీ అండ్ ఫెటీగ్ అది కంప్లీట్ డిస్ట్రాయ్ చేస్తుంది. పిల్లలు చదువుకోరు, పని చేసే వాళ్ళు పని చేయరు. ఏమైనా క్రియేటివ్ వర్క్ ఉంటే అది క్రియేటివ్ వర్క్ నార్మల్ పనే చేయదు. సో దాట్ ఈస్ హౌ ఇట్ ఈస్ సైలెంట్లీ ఎఫెక్టింగ్ అవర్ వర్క్ ఫోర్స్ ఆర్ అవర్ ఓన్ ఎబిలిటీ టు వర్క్. సో దట్స్ హౌ ఇట్ ఎఫెక్ట్స్. అపార్ట్ ఫ్రమ్ దాట్ మనకి హెడేక్లు రావటం, కళ్ళు అలసిపోవటం, కళ్ళు ఎర్రగా కావటం, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. బట్ దిస్ ఈస్ ఎ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ అండ్ ఇట్స్ అడిక్టివ్. అడిక్షన్ వల్ల అడిక్ట్ అయిపోతారు. మీరు చూడండి, ఎప్పుడైనా యూ అబ్జర్వ్ అ పర్సన్ హూ ఇస్ వాచింగ్ అ యూట్యూబ్ షార్ట్ ఆర్ అ ఇన్స్టాగ్రామ్ రీల్ అండ్ దే ఆర్ స్వైపింగ్, దట్ జాంబీ లాగా చూస్తుంటారు. మనం పిలుస్తుంటే పలకరు పిల్లలు. అవును, నిజమే. పిలుస్తుంటే పలకరు, దే ఆర్ హుక్డ్. ఎంత హుక్ అయిపోతారంటే బయట ఏం జరుగుతుందో తెలియదు. జనాలు పాట్ హోల్లో పడిపోతున్నారు. మొన్న ఒక వీడియో చూసాను, సమ్ యంగ్ గర్ల్ క్రాసింగ్ రోడ్, ఫోన్ చూసుకుంటూ పాట్ హోల్లో పడిపోయింది పూర్తిగా. సో దట్ ఈస్ ద లెవెల్. అంటే మీరు రోడ్ మీద కార్లో అవన్నీ వచ్చే రోడ్ మీద నడుస్తుంటే కూడా యూఆర్ సో బ్లాక్డ్ అవుట్ ఫ్రమ్ అవుట్ సైడ్ నుంచి దట్ ఇట్ ఎఫెక్ట్స్ యువర్ హెల్త్ దట్ వే. అవును. సో ఇంకో విషయం, చాలామంది ఏదన్నా ఆలోచించినప్పుడు సో నిద్ర రాదు వాళ్ళకి. నైట్ మొత్తం అసలు నిద్ర పడుకోరు వాళ్ళు. మార్నింగ్ 6 తర్వాత నిద్ర వస్తుంది, అదొకటి. ఇంకోటి అసలు చాలా మందికి నిద్రనే ఉండదు. సో అంటే నిద్ర లేకపోవడం వల్ల కూడా మెదడుకి నష్టం కలుగుతుందా? సో ఆఫ్ ఆల్ ది థింగ్స్ ఐ థింక్ మనం తినే ఫుడ్ తర్వాత ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మన స్లీప్. అవును. నిద్ర లేకపోతే బ్రెయిన్ పని చెయ్యదు. ఇట్ ఇస్ సింపుల్. బ్రెయిన్ ఏం చేస్తుంది, రోజంతా వీఆర్ రిసీవింగ్ ఇన్ఫర్మేషన్, గివింగ్ ఇన్ఫర్మేషన్. మనం చూస్తున్నాం, అర్థం చేసుకుంటున్నాం, క్రియేట్ చేస్తున్నాం. బట్ మనం చేసిన దానికి, మనం చదివిన దానికి, వినిన దానికి, చేసిన దానికి
దిస్ సంథింగ్ కాల్ కన్సాలిడేషన్. మీరు సింపుల్ ఎగ్జాంపుల్, మీరు రాత్రంతా చదువుకోండి, రోజంతా రేపు ఎగ్జామ్ ఉంది. నాకు అయింది అట్లా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నాకు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ MBBSలో రోజంతా చదివాను, రాత్రి అంతా చదివాను, రాత్రి అంతా పడుకోలేదు. ఓకే, ఎగ్జామ్లో పోయి ఏం రాసాను నాకే తెలియదు. అక్కడ ఉన్న వర్డ్ వేరే, నేను చదివిన వర్డ్ వేరే, నేను రాసిన ఆన్సర్ వేరే. దిస్ ఎగ్జాక్ట్ థింగ్ హ్యాపెండ్. బయటికి వచ్చిన తర్వాత పేపర్ చూస్తే వెన్ అదర్స్ ఫర్ డిస్కసింగ్ అసలు లైక్ ఇక్కడ రాసింది వేరే, నేను అక్కడ రాసింది వేరే. సో దట్ ఈస్ హౌ యువర్ బ్రెయిన్ వెన్ ఇట్స్ టైర్డ్. మనం వాట్ ఎవర్ వీ కన్జ్యూమ్ అది కన్సాలిడేట్ అయ్యి మెమరీలో కూర్చోవాలంటే నిద్ర ఉండాలి. Sleep is the time where your memory consolidates your memories and makes them long-term memory. Sleep is the time where whatever you learn, you're able to క్రియేటివ్గా దాన్ని అప్లై చేయడానికి ఒక సిస్టమ్ ఉంటుంది. అందరు చేయలేరు అది. నిద్ర లేకపోతే క్రియేటివిటీ ఉండదు, మెమరీ లాస్ ఉంటుంది. నిద్ర లేకపోతే యువర్ ఇరిటబుల్, నెక్స్ట్ రోజు పొద్దున యువర్ టైర్డ్, యువర్ పర్సనాలిటీ చేంజ్ అయిపోతుంది. ఎనీవేస్ యూ సీ ఎనీ టైమ్ ఒక పర్సన్ హూ ఇస్ 2-3 days మంచి నిద్రపోయారు, యాక్టివ్గా ఉన్నారు, హీల్ బి చీర్ఫుల్, హీల్ బి రియాక్టివ్. ఇరిటేట్ గారు అంటే హీల్ బి మోర్ ఆఫ్ అ ప్రాబ్లమ్ సాల్వర్. కొంచెం అటు ఇటు అయినా కూడా ఇట్లా చేయొచ్చు అని క్విక్లీ యూ విల్ బి ఏబుల్ టు గివ్ అ రెస్పాన్స్, చేంజ్. అండ్ నిద్ర లేకపోతే యూ విల్ కీప్ కంప్లైనింగ్, యూ విల్ నాట్ బీ హ్యాపీ, యూ విల్ నాట్ అసలు క్రియేట్ చేయలేరు, ఏం సొల్యూషన్స్ ఇవ్వలేరు, ఏమీ చేయలేరు. సో your personality changes. So chronic lack of sleep valla what you see is there is no productivity. ఏం పని ఎట్లాగో చేయం, పర్సనాలిటీ కూడా మారిపోతుంది. సో స్లీప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆఫ్టర్ ఫుడ్ ఐ థింక్ స్లీప్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అందుకనే నేను అందరికీ చెప్తాను, స్లీప్ ఇందాక చెప్పాను, స్లీప్ లేకపోతే హెడేక్స్ వస్తాయి మైగ్రేన్ ఉన్న వాళ్ళకి. ఎపిలెప్సీ ఉన్న వాళ్ళకి స్లీప్లో లేకపోతే ఎపిలెప్సీ సీజర్స్ వస్తాయి. మెమరీ లాస్ ఉన్న వాళ్ళకి స్లీప్ లేకపోతే మెమరీ లాస్ పెరుగుతుంది. ఎనీ డిసార్డర్ ఇన్ లైఫ్, బ్రెయిన్ డిసార్డర్, ఇట్ గెట్స్ అగ్రివేటెడ్ బై ల్యాక్ ఆఫ్ స్లీప్. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఎపిలెప్సీ గురించి మాట్లాడారు కదా సార్, అంటే ఎపిలెప్సీ వచ్చినప్పుడు అంటే జనాలు చాలామంది చాలా తప్పులు చేస్తారు. అసలు ఎపిలెప్సీ వస్తే అసలు ఏం చేయాలి? సో ఎపిలెప్సీ అగైన్ ఎట్లా స్ట్రోక్ ఉంటుందో, ఎపిలెప్సీ ఈజ్ ఆల్సో అ బ్రెయిన్ ప్రాబ్లమ్. స్ట్రోక్లో ఏంటి, ఇట్ ఇస్ అ బ్లడ్ ఫ్లో ఇష్యూ. అవును. ఎపిలెప్సీలో ఏంటి, ఎలక్ట్రికల్ ఇష్యూ. ఓకే. సో మన బ్రెయిన్లో న్యూరాన్స్ అన్నీ హౌ డు దే ఇంటరాక్ట్. మనకి ఇప్పుడు ఈ చెయ్యి లేపాలని ఆలోచన వచ్చినప్పుడు ఒక పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్, థింకింగ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ విల్ సెండ్ ఎలక్ట్రికల్ సిగ్నల్ టు ద మూవింగ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ వేర్ యూ కెన్ మూవ్ మసిల్. దాన్ని సినాప్సిస్ అంటారు. అట్లా ఎలక్ట్రికల్ పాస్ అవుతుంది. అదే ఎలక్ట్రిసిటీ పాస్ మనకి షార్ట్ సర్క్యూట్ అయ్యి మన కంట్రోల్లో లేకపోతే మనం ఏం చేయకుండా కూడా జర్క్స్ వస్తాయి. That is called epilepsy. So epilepsy is basically an electrical activity, short circuit in the brain. Okay, that's called epilepsy. Then fits అంటారు, సీజర్స్ అంటారు. ఓకే, అంటే నేను కొంతమందికి నేను చూడడం జరిగింది, అంటే తల ఇట్లా ఊపుతా ఉంటారు, చెయ్యి ఇట్లా ఊపుతా ఉంటారు, అదేనా ఇదే? అది పార్కిన్సన్స్. ఓకే, అది వేరే. ఓకే, దట్ ఈస్ కంటిన్యూస్ ఓల్డ్ ఏజ్ లో వస్తుంది, దట్స్ కాల్డ్ ట్రెమర్స్. ఓకే, అది వేరే, దట్ ఈస్ అ డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్. బట్ ఎపిలెప్సీ ఏంటంటే ఇట్స్ వెరీ షార్ట్ లాస్టింగ్, బట్ జర్క్స్ వస్తాయి. సినిమాలు చూస్తాం కదా మనం, ఫిట్స్ అంటారు, అది ఎపిలెప్సీ. జర్క్స్ వస్తాయి అంటే మొత్తం పడిపోతారు, నోట్లో నురుగు వస్తుంది, ఇటు కళ్ళు పైకి వెళ్ళిపోతాయి, దట్స్ కాల్డ్ ఎపిలెప్సీ. సో దాంట్లో బేసికలీ మనం చూస్తుంటాం, మోస్ట్ కామన్ మిస్టేక్ పీపుల్ డూ ఇస్, ఇప్పుడు నోట్లో కొట్టుకోవటం లేకపోతే టీత్ కొట్టుకుంటాయి, నోట్లో ఏదో పెడతారు. నోట్లో పెడితే టీత్ బ్రేక్ కావటం, టంగ్ డ్యామేజ్ అయ్యి ఆ బ్లీడింగ్ అయ్యి లోపల పోతే ఇంకా ప్రమాదం అవుతుంది. సో నోట్లో ఏం పెట్టకూడదు, నోట్లో ఏం పోయకూడదు. ఓకే, చేతిలో కీస్ పెట్టడం, కాలు చేతి రుద్దటం, దాంతో ఏం ఫరక్ పడదు, బికాజ్ ఇక్కడి నుంచి ప్రాబ్లం వస్తుంది. వాట్ యూ షుడ్ డూ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఎపిలెప్సీలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎపిలెప్సీ వచ్చినప్పుడు మనకి అంతా ఇక్కడ ఇరుక్కుపోతుంది, దానివల్ల లోపలికి వెళ్ళిపోయి నిమోనియా వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఆర్ బ్రీదింగ్ ప్రాబ్లం వస్తుంది. సో అది కాకుండా ఎపిలెప్సీ పేషెంట్ ఎప్పుడైనా చూస్తే మూర్ఛ పడిపోయాడు, ఒక పక్కకు పడుకోబెట్టాలి. ఫస్ట్ ఒక పడుకోబెడితే ఫస్ట్ వాట్ ఎవర్ ఇక్కడ సలైవా బ్లడ్ ఏమైనా వస్తే బయటికి వస్తుంది, లోపలికి పోకుండా ఉంటుంది. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ. దాని తప్ప అండ్ కాల్ ఫర్ హెల్ప్. ఓకే, నోట్లో ఏమైనా పెట్టద్దు, నోట్లో బిస్కెట్లు పోయటం, షుగర్, చాలా మంది అనుకుంటారు షుగర్ డౌన్ అయింది అనుకుంటారు, దానివల్ల ఏదో పెడతారు నోట్లో, బట్ అది వెరీ అన్సేఫ్. ఓకే, అంటే చేతిలో ఈ తాళాలు పెట్టినప్పుడు క్యూర్ అయిపోయిందని కొద్దిసేపు అయిన తర్వాత మంచిగా అవుతాడు అని అంటారు కదా. ఎపిలెప్సీ 95% ఆఫ్ టైమ్స్ ఇట్ ఈస్ షార్ట్ లాస్టింగ్. ఎనీ సీజర్ యూజువలీ 2 to 3 minutes కన్నా ఎక్కువ ఉండదు.
ఓకే. 2-3 rhythm ఉండి జర్క్స్ ఆగిపోతాయి, పేషెంట్ మైట్ బి అన్కాన్షియస్. ఓకే. బట్ అదే మీరు ఏమైనా పెట్టినప్పుడు ఎట్లాగా ఆగిపోతుంది, పెట్టకపోయినా అవుతుంది అది. ఓకే. వెరీ రేర్లీ దెర్ ఇస్ స్టేటస్ ఎపిలెప్టికస్ వేర్ సీజ్ వస్తూనే ఉంటాయి. బట్ యూజువలీ ఇట్ ఈస్ షార్ట్ లాస్టింగ్, నాట్ మోర్ దెన్ 5 minutes. ఓకే. ఎట్లా ఆగిపోతాయి అవి. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు బ్రెయిన్ డెడ్ అని చెప్పేసి చెప్తా ఉంటారు డాక్టర్స్. అంటే బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత కూడా అవయవాలు పనిచేస్తూ ఉంటాయి, అంటే అవయవ దానాలు చేస్తూ ఉంటారు. సో అంటే ఈ బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత కూడా ఈ అవయవాలు దానం ఇవ్వడం జరుగుతుంది కదా సార్. అంటే బ్రెయిన్ డెడ్ అంటే ఏమవుతుంది అసలు? బ్రెయిన్ డెడ్ అంటే బ్రెయిన్ నుంచి బాడీకి సిగ్నల్ వస్తాయి కదా. మనం ఏం చేసినా కూడా, ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, నడుస్తున్నాం, హార్ట్ బీట్ వస్తుంది. హూ ఇస్ డిసైడింగ్ ది రిథమ్ ఆఫ్ హార్ట్? బ్రెయిన్. హూస్ డిసైడింగ్ దట్ యూఆర్ బ్రీదింగ్ రెగ్యులర్లీ? ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు డిడ్ యూ నోటీస్ మనం బ్రీత్ చేస్తున్నాం? అసలు లేదు, ఏమాత్రం. బట్ హూస్ డిసైడింగ్ దట్? సో బ్రెయిన్ స్టెమ్ అని ఒక బ్యాక్ సైడ్ ఆఫ్ బ్రెయిన్ ఉంటుంది, విచ్ డిసైడ్స్ ఆల్ యువర్ రిథమ్స్ ఆఫ్ ద బాడీ, వేర్ యూ హ్యావ్ నో కంట్రోల్. హార్ట్ బీట్ మీద మన కంట్రోల్ లేదు. అంటే మనకి కోపం వస్తే పెరుగుతుందో వేరే విషయం, కానీ బట్ వాలంటరీలీ యూ కెనాట్ ఇంక్రీజ్ యువర్ హార్ట్ రేట్ ఆర్ అవన్నీ చేయలేం కదా. సో దిస్ అ రిథమ్ విచ్ గోస్ ఆన్ ద బ్యాక్గ్రౌండ్, హార్ట్ బీట్, ఇది అవన్నీ ఆర్ కంట్రోల్ బై ద బ్రెయిన్ స్టెమ్, విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్. కాన్షియస్ ఎఫర్ట్, థాట్, మాట్లాడటం, మసల్ యాక్టివిటీ అంతా పైనుంచి వస్తుంది. బట్ ఎవెన్చువలీ ఎవ్రీథింగ్ కమ్స్ డౌన్ టు బ్రెయిన్ నుంచి బ్రెయిన్ స్టెమ్ నుంచి స్పైనల్ కార్డ్ అండ్ దెన్ టు ద బాడీ. ఆ కట్ ఆఫ్ అయిపోతే దాన్ని బ్రెయిన్ డెత్ అంటారు. సో దే ఆర్ నథింగ్ కమింగ్ ఫ్రమ్ ద బ్రెయిన్ ఎనీమోర్. సో యువర్ హార్ట్ మైట్ బి బీటింగ్ మెల్లమెల్లగా, యూ వెంటిలేటర్ మీద ఉంటారు పేషెంట్, బట్ దే విల్ నాట్ బి ఎనీ మూవ్మెంట్. సో దాంట్లో ఏంటంటే బేసికలీ ఇప్పుడు మీరు ఏం చేసినా కూడా దిస్ నో పాయింట్, దట్ పర్సన్ ఇస్ గాన్. ఇప్పుడు మీరు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసినా కూడా ఏం ఫరక్ పడదు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసినా ఏం ఫరక్ పడదు, బట్ బికాస్ ద బ్రెయిన్ ఈజ్ వాట్ మేక్స్ యూ అ హ్యూమన్ బీయింగ్. మిగతా అంతా మెకానికల్ స్టఫ్. హార్ట్ పంప్స్ బ్లడ్ అంటారు, ఐమ్ టెలింగ్ బయాలజికలీ, దేర్ ఆర్ అదర్ థియోరీస్ అండ్ ఆల్, బట్ బయాలజికలీ కిడ్నీ ఈజ్ వాట్ క్లీన్స్ యువర్ బాడీ, హార్ట్ ఈజ్ వాట్ మీకు బ్లడ్ పంప్ చేస్తుంది, లివర్ మీరు తినే ఫుడ్ని అబ్జార్బ్ చేస్తుంది. బట్ దీస్ ఆర్ ఆల్ వర్కింగ్ ఫర్ యూ. అండ్ హూ ఆర్ యూ? దిస్ ఈజ్ యూ. సో యూ కాంట్ డూ బ్రెయిన్ ట్రాన్స్ప్లాంట్, యూ కెనాట్ డూ బ్రెయిన్ ట్రాన్స్ప్లాంట్, మనిషే మారిపోతాడు. సో అందుకనే బ్రెయిన్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ మేక్స్ యూ. ఆ బ్రెయిన్లో సిగ్నల్ ఆగిపోతే బ్రెయిన్ డెత్ అయిపోతుంది. కాదు, ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే నాకు ఒక డౌట్ వచ్చింది సార్. అంటే ఇప్పుడు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, సో వేరే అవయవాలు ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తూ ఉన్నారు, అంటే బ్రెయిన్ చేయలేమా? బ్రెయిన్ చేయలేం. ఎందుకు చేయలేమంటే మెయిన్ ఇష్యూ బ్రెయిన్లో బ్రెయిన్ సెల్స్ ఉంటాయి కదా, అవి రీజనరేట్ కావు. ఓకే, బ్రెయిన్ పనిచేయాలంటే హ్యాస్ టు బి కనెక్షన్ బిట్వీన్ ద బ్రెయిన్ అండ్ ద బాడీ. ఆ కనెక్షన్ కమ్స్ త్రూ నర్వ్స్. నర్వ్స్ డోంట్ రీజనరేట్. సో మీరు ఏమైనా కట్ చేసి ఇక్కడ అతికిచ్చారనుకోండి, ఆ కనెక్షన్ మీకు రాదు. ఆ కనెక్షన్ మళ్ళీ రాదు, నర్వ్ కనెక్షన్. దట్స్ వై బ్రెయిన్ కెనాట్ బి ట్రాన్స్ప్లాంటెడ్. హార్ట్లో ఏంటంటే హార్ట్ పంప్ చేస్తుంది కాబట్టి బ్లడ్ వెసల్స్ కెన్ రీజనరేట్. మీరు ఆర్టరీ కట్ చేసి ఇటు పక్క అతికిచ్చేసారు అనుకోండి, దట్ విల్ అగైన్ రీకనెక్ట్. ఒక బోన్ని మీరు కట్ చేసి అతికిస్తే, ఇప్పుడు లింబ్ లెంత్ సర్జరీస్ ఉంటాయి, లింబ్ లెంతరింగ్ సర్జరీస్, బోన్ కట్ చేసి అతికిస్తే అతుకుంటుంది, పెరిగిపోతుంది. బ్లడ్ వెసల్ అంతే. బట్ దిస్ యూ కెనాట్ డూ బికాస్ ఆ కనెక్షన్ మళ్ళీ రాదు. ఓకే, అంటే ఇంకోటి సార్, ఈ బ్రెయిన్ అనేది అంటే చిన్న మెదడు పెద్ద మెదడు అని అంటూ ఉంటారు కదా, అంటే చిన్న మెదడుకి ఏమైనా సో పెద్ద మెదడుతో పని చేయొచ్చా? లేదు, అంటే అదే అంటున్నది, బ్రెయిన్ స్టెమ్ అంటారు. ఓకే, చిన్న మెదడు బ్యాక్ సైడ్ లో అంటారు కదా, దట్ ఈస్ కాల్డ్ బ్రెయిన్ స్టెమ్. ఓకే, సో ఆ బ్రెయిన్ స్టెమ్ లోనే మనకి అన్ని హార్ట్ రిథమ్, బ్రెయిన్ స్టెమ్ పోతే హార్ట్ అయిపోతుంది ఇది. ఓకే, సో బ్రెయిన్ స్టెమ్ పోతే హార్ట్ ఆగిపోతుంది. మీకు ఈజీ లేకపోతే ఇది ఎందుకు పనికి రాదు. ఈజీ పెద్ద మెదడు బాగానే పనిచేస్తుంది అండ్ బ్రెయిన్ స్టెమ్ లేదు అంటే యు ఆర్ నాట్ అలైవ్. ఓకే, యూ కెన్ బి అలైవ్ ఓన్లీ ఇఫ్ యువర్ చిన్న మెదడు ఇస్ ఫంక్షనింగ్. చిన్న మెదడు బాగానే పనిచేస్తుందంటే మీరు కోమాలో ఉంటారు. కోమాలో ఎందుకు ఉంటారు? పైనది ఏం లేదు, చిన్నది కిందది పనిచేస్తుంది అని కోమాలో ఉంటారు మీరు. ఓకే, ఓకే, తో చిన్న మెదడు లేకపోతే మీరు యూఆర్ నాట్ అలైవ్. ఓకే, ఆల్జీమర్స్ అంటే ఏంటి సార్? ఆల్జీమర్స్ వాజ్ బేసికలీ డిజీజ్. అది దాని మెమరీ లాస్లో కలెక్ట్ చేస్తారు. ఓకే, అదొక మెమరీ లాస్తో దే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెమరీ లాస్. దాంట్లో వన్ టైమ్ ఇస్ ఆల్జీమర్స్. దాంట్లో మెయిన్ సిమ్టమ్ ఇస్ ఇప్పుడు చెప్పాను మర్చిపో, షార్ట్ టర్మ్ మెమరీ లాస్. నిన్న మొన్న చెప్పినవి. సో మోస్ట్ కామన్లీ దాంట్లో వస్తున్నాయి సార్, నిన్న మొన్న అన్ని మర్చిపోతున్నాడు, చిన్నప్పుడు అన్ని గుర్తుంటున్నాయి. ఎందుకంటే మెమరీ లాస్ అంటే మనం ఏమనుకుంటాం, ఫస్ట్ పాత మర్చిపోతాం, కొత్త గుర్తుంటాయని. బట్ బ్రెయిన్ ఉల్టా పని చేస్తుంది. సో షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అయినప్పుడు
మనకి నిన్న చెప్పింది మొన్న చెప్పింది రాత్రి మందులు వేసుకోవటం, బ్రేక్ఫాస్ట్ చేసామా లేదా, దారులు మర్చిపోవటం, ఆర్ 10 days బ్యాక్ ఎవరైనా చూస్తే మళ్ళీ వాళ్ళని గుర్తుపట్టలేకపోవడం, దట్స్ కాల్డ్ షార్ట్ టర్మ్ మెమరీ లాస్. సో దట్ ఈస్ మోస్ట్ కామన్ సిమ్టమ్ ఇన్ ఆల్జైమర్స్. దెన్ ఇంకా వేరే టైప్ డిమెన్షియాస్ ఉంటాయి వేర్ మెమరీ ఏరియా ఎక్కువ ఇన్వాల్వ్ కాదు, బిహేవియరల్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది. ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్. సో మనిషికి మెమరీ బాగానే ఉంటుంది కానీ బిహేవియర్ మారిపోతుంది. ఇంతకుముందు ఇష్టం ఉన్న ఫుడ్ ఇష్టం ఉండదు, ఇంతకుముందు మాట్లాడే తీరు మారిపోతుంది, డిస్ఇన్హిబిషన్ వచ్చేస్తుంది, ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు. మీరు చాలామంది మీరు చూస్తుంటారు రోడ్ల మీద మెనీ ఓల్డ్ పీపుల్ అంటే అబౌవ్ 60-70 వాళ్ళు ఇర్రాషనల్గా కోపం తెచ్చుకుంటారు. చిన్న విషయంలో గట్టి గట్టిగా అరవటం. ఇప్పుడు సినిమాకి వెళ్తారు, హోటల్కి వెళ్తారు, ది బిహేవ్ డిఫరెంట్లీ అని అనుకుంటాం. ఏంటి ఇంత చూడటానికి హీ లుక్స్ లైక్ ఫ్రమ్ అ గుడ్ ఫ్యామిలీ బట్ ఈస్ బిహేవింగ్ సో బ్యాడ్లీ అని, చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తున్నారు అనుకుంటాం మనం. దట్ ఈస్ హీ మైట్ బి హ్యావింగ్ సమ్ మైల్డ్ డిమెన్షియా వేర్ దే లూజ్ జడ్జ్మెంట్ పోయేసరికి ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎక్కడ ఏం మాట్లాడాలి అది పోతుంది. సో ఇన్అప్రోప్రియేట్ వర్డ్స్ యూజ్ చేయటం, చిన్న విషయాల్లో కోపం గట్టిగా అరవటం, ఆర్ ఫుడ్ లాక్కోవటం, దీస్ ఆర్ ఆల్ డిస్ఇన్హిబిటివ్ సిమ్టమ్స్. సో అవి అది డిఫరెంట్ టైప్ ఆఫ్ డిమెన్షియా. ఆల్జైమర్స్ ఇస్ బేసిక్లీ షార్ట్ టర్మ్ మెమరీ లాస్. అండ్ ఆల్ దిస్ హ్యాపెన్స్ బికాస్ దేర్ ఈస్ స్లోగా ఏజ్ వల్ల ఆర్ అదర్ కాజెస్ వల్ల ఆ ఏరియాలో ఉన్న బ్రెయిన్ సెల్స్ మెల్లగా దాంట్లో ప్రోటీన్ చెత్త అక్యూములేట్ అయ్యి మెల్లగా ష్రింక్ అయిపోయి చచ్చిపోతాయి. సో ఆ ఏరియా ఎక్కువ ఇన్వాల్వ్ అయితే ఆ ఏరియాలో సిమ్టమ్స్ వస్తాయి. మెమరీ లాస్ అంటే ఆల్జైమర్స్. ఫ్రంటల్ పార్ట్ పోతే దాన్ని ఫ్రంటల్ డిమెన్షియా అంటారు, ఫ్రంటల్ డిమెన్షియా వేర్ యూ హ్యావ్ మోర్ ఆఫ్ బిహేవియరల్ చేంజెస్. అదే బ్యాక్ సైడ్లో కొంచెం మనకి మూమెంట్ పార్ట్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయితే యూ గెట్ పార్కిన్సన్స్. ఓకే, అంటే ఇప్పుడు మనం మతిమరుపు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అసలు మతిమరుపు ఎందుకు వస్తుంది, దాంతోపాటు ఇప్పుడు కొంతమంది మనం ఇళ్ళల్లో సో దొండకాయ తింటే నీకు మతిమరుపు వస్తుంది, బెండకాయ తింటే మ్యాథ్స్ బాగా వస్తుంది అని ఇట్లా మాట్లాడుతూ ఉంటాం. సో అవన్నీ ట్రూ అసలు? మతిమరుపు ఎందుకు వస్తుందంటే బ్రెయిన్లో కొన్ని ఏరియాస్ ఉంటాయి అండ్ టు బి ప్రిసైజ్ కొన్ని సర్కిట్స్ ఉంటాయి విచ్ దే ఫార్మ్ అ లూప్. ఇట్స్ లైక్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు ఒక బ్యాంకింగ్ సిస్టమ్ ఉంది. బ్యాంకింగ్ సిస్టమ్ ఒక ప్లేస్ కాదు కదా బ్యాంకింగ్ అంటే. బ్యాంకింగ్ అంటే ఈ బ్యాంక్ ఉంది, ఏటీఎం ఉంది, మనకి వాల్ట్స్ ఉంటాయి, అవి దిస్ ఇస్ సర్కిట్. అట్లనే మెమరీ కూడా ఒక సర్కిట్ ఉంటుంది. ఆ సర్కిట్లో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఇక్కడ ఇప్పుడు మనం ఒక విషయం చదువుతాం, ఇట్ గెట్స్ రిజిస్ట్రేషన్ ఒక ప్లేస్, రిజిస్ట్రేషన్ అయ్యి దాన్ని మళ్ళీ కన్సాలిడేట్ చేసి లోపల పెట్టడం అండ్ స్టోర్ చేసుకోవడం ఒక ప్లేస్. ఓకే, సో దట్స్ హౌ యూ హ్యావ్ మెమరీ. మీకు రిజిస్ట్రేషన్ ప్లేస్ గడబడైనా, స్టోరేజ్ ప్లేస్ గడబడైనా మెమరీ లాస్ వస్తుంది. రిజిస్ట్రేషన్ ప్లేస్ గడబడింది అనుకో, నేను చెప్పింది మీకు లోపల ఎక్కలేదు, గుర్తే ఉంటుంది. స్టోరేజ్ ప్లేస్ పోయింది అనుకోండి, మీరు చెప్పింది పెట్టుకున్నా స్టోర్ చేయలేకపోయారు, మెమరీ లాస్ వస్తుంది. సో వెన్ ఎవర్ దిస్ సర్కిట్లో ఏదైనా డ్యామేజ్ అయినా, ఐదర్ బికాస్ ఆఫ్ స్ట్రోక్, ఎపిలెప్సీ, ఇన్ఫెక్షన్, ట్యూమర్ ఆర్ ఏజ్ రిలేటెడ్ ష్రింకింగ్ ఆఫ్ ద బ్రెయిన్, ఎనీ కాజ్ ఉన్నా ఆ ఏరియా డ్యామేజ్ అయితే మనకి మెమరీ లాస్ వస్తుంది. ఓకే, సో దాన్ని ఆల్జైమర్స్ అని చెప్పినట్టు ఆల్జైమర్స్ అంటారు. ఓకే, సో మనకి ఓన్లీ ఏజ్ ఈజ్ నాట్ ద ఓన్లీ రీజన్, ఇట్స్ మోస్ట్ కామన్ రీజన్. బట్ అపార్ట్ ఫ్రమ్ ఏజ్ రిలేటెడ్ డిసార్డర్ దెర్ ఆర్ అదర్ థింగ్స్ విచ్ కెన్ కాజ్, లైక్ చెప్పాక స్ట్రోక్. సో మనకి ఎప్పుడు కూడా మెమరీ లాస్ అని పేషెంట్ వస్తే మనం ఆల్వేస్ ఫస్ట్ వి గెట్ అ బ్రెయిన్ స్కాన్. బికాస్ ఏజ్ రిలేటెడ్ బ్రెయిన్ ష్రింకింగ్ అయితే మనం ఎక్కువ చేయలేం. దెర్ ఆర్ సమ్ డ్రగ్స్ విచ్ హెల్ప్ బట్ ఫుల్ రికవరీ అట్లే ఉండదు. బట్ కొన్ని ఉంటాయి డిసార్డర్స్ లైక్ ఇన్ఫెక్షన్, స్ట్రోక్, లేకపోతే కొన్ని ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ ఉంటాయి. ఆటో ఇమ్యూన్ అంటారు. ఆటో ఇమ్యూన్ అంటే ఆటో అంటే మన సొంత బాడీ ఇమ్యూనిటీ అటాక్స్ అవర్ ఓన్ బ్రెయిన్ సెల్స్. ఇట్స్ కాల్డ్ ఆటో ఇమ్యూన్ ఎంకెఫలైటిస్. సో ఆర్ ఏమైనా బాడీలో ఒకళ్ళ క్యాన్సర్ ఉందనుకోండి, స్టమక్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, థైరాయిడ్ క్యాన్సర్, ఆ క్యాన్సర్ సెల్స్ యాంటీబాడీస్ ఫార్మ్ చేసి బికాస్ దే బికమ్ ఫారెన్, అవి యాంటీబాడీస్ ఫార్మ్ చేసి బ్రెయిన్ అటాక్ చేస్తాయి. ఓకే, సో ఆ యాంటీబాడీస్ వల్ల వచ్చే డిమెన్షియా కూడా సిమ్టమ్స్ ఆల్మోస్ట్ ఇట్లే ఉంటాయి, బట్ దే ఆర్ క్యూరబుల్. ఓకే, సో ఆల్వేస్ ఇంతకుముందు డిమెన్షియా అనుకుంటే ఈవెన్ వీవర్ 5 years బ్యాక్ ఆల్సో వీవర్ స్టడీయింగ్ డిమెన్షియా అంటే డిమెన్షియా వచ్చింది, మన మెమరీ లాస్ వచ్చేసింది, ఇప్పుడు జస్ట్ మేనేజ్ చేయటం అనుకునేవాళ్ళం. బట్ నౌ వీఆర్ ఫైండింగ్ అవుట్ దట్ మెనీ ఆఫ్ దీస్ పీపుల్ హ్యావ్ రివర్సిబుల్ ట్రీటబుల్ కాజెస్. సో మెమరీ లాస్ అండ్ స్పెషలీ ఎర్లీ స్టేజెస్లో కొంచెం కూడా చాలా టైం ఏజ్ వల్ల కొంచెం మర్చిపోతున్నాం అనుకుంటాం, కానీ ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు గెట్ ఎ స్మాల్ ఇవాల్యుయేషన్. జస్ట్ ఒక మీకు తెలిసిన డాక్టర్స్, ఫిజిషియన్ అయినా, న్యూరాలజిస్ట్ అయినా, డిమెన్షియా స్పెషలిస్ట్ అయినా ఒకసారి కలిస్తే మీకు తెలుస్తుంది ఇది డిమెన్షియానా, ఇది మెమరీ లాసా, దీనికి ఏమైనా ఎక్స్ట్రా చేయాలా, ఆర్ దే సంథింగ్ కాల్డ్ సూడో డిమెన్షియా. సూడో డిమెన్షియా అంటే ఏంటి,
దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ విత్ ద బ్రెయిన్. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ బాగానే ఉంది, స్టోరేజ్ బాగానే ఉంది, బట్ బికాస్ ఆఫ్ యాంగ్జైటీ ఆర్ ఓవర్ థింకింగ్ మనం చెప్పేది మాట అయినట్లేదు. ఇప్పుడు క్లాస్లో మనం కూర్చుంటాం, క్లాస్లో చెప్తున్నారు, మనకు చాలాసార్లు బయటకు వస్తే ఏం గుర్తుండదు. డిమెన్షియా అన్నది ఎందుకు, అది వై ఇది నాట్ డిమెన్షియా, మనం వినలే కదా, తనకి ఇంట్రెస్ట్ లేక ఎక్కడో ఆలోచిస్తున్నావు, ఫోన్ చూసుకుంటున్నావా, ఎవరితో మాట్లాడుతున్నావా, లేకపోతే ఏదో సినిమా కూడా ఆలోచిస్తున్నావు. సో దట్స్ కాల్డ్ సూడో డిమెన్షియా. సో అదే మీకు డైలీ లైఫ్లో ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ అంత యాంగ్జైటీ, సమ్ ఈవెంట్ అయింది ఇంట్లో, ఎకనామిక్ ఇష్యూ, మనీ ఇష్యూ, సమ్ డెత్ హ్యాపెండ్, యూఆర్ సో ఎంగ్రాస్డ్, మన బాడీలో మన బ్రెయిన్లో మనమే ఆలోచించలో పక్కవాడు చెప్పేది అనట్లేదు మనం. సో దట్ ఈస్ ల్యాక్ ఆఫ్ అటెన్షన్, విచ్ ఈస్ కాస్డ్ బై యాంగ్జైటీ ఆర్ వాట్ ఎవర్. అది సూడో డిమెన్షియా అంటారు. దట్ ఈస్ వెరీ కామన్ ఇన్ యంగ్ పీపుల్. చాలా మంది వస్తుంటారు 30s, 40s, 50s, ఈవెన్ మేల్స్. సార్ నేను ఎస్పెషలీ బ్యాంకింగ్, సేల్స్ అండ్ బిజినెస్ పీపుల్ ఉంటారు. దే హ్యావ్ సో మచ్ ఆఫ్ ప్రెషర్ ఆన్ దేర్ మార్కెటింగ్ పీపుల్ ఉంటారు కదా, దే హ్యావ్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ దెమ్. వాళ్ళు ఆ టెన్షన్ వల్ల థింకింగ్లో ఏం జరుగుతుందో వాళ్ళకి గుర్తుండదు. సో మెనీ ఆఫ్ దెమ్ కమ్ విత్ మెమరీ లాస్ అని. సో దెన్ వీ అట్ స్పెషలీ యంగ్ ఏజ్ ఉంది, దాంట్లో కూడా వీ ఆల్వేస్ ఇవాల్యుయేట్. వీ నెవర్ label anyone as anxiety without evaluating history proper తీసుకొని then only we decide what is there. So pseudo dementia is a very very common thing. అయితే ఇప్పుడు మెమొరీ లాస్ ఒకవేళ వస్తే సో అంటే ఎట్లా క్యూర్ చేస్తారు దాన్ని? సో మనకి ఏజ్ రిలేటెడ్ బాగా ఏజ్ అయిపోయింది, బ్రెయిన్ ష్రింక్ అయిపోయింది అంటే యూజువలీ మనం ఎక్కువ ఏం చేయలేం, ఎక్సెప్ట్ సమ్ మెడికేషన్స్తో వీ కెన్ ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్. కొన్ని మెడికేషన్స్తో కొంచెం మెమరీ టెన్షన్ పెరుగుతుంది, కొంచెం బిహేవియరల్ చేంజెస్, కోపం, ఇరిటబిలిటీ, ఇన్అప్రోప్రియేట్ బిహేవియర్ అవన్నీ కొంచెం తగ్గుతాయి. కొంతమందికి ఎంత డిమెన్షియా ఎక్కువైతుందంటే వాళ్ళు ఇంట్లో వాళ్ళు మేనేజ్ చేయలేకపోతారు, ఎక్కడ పోతున్నారో తెలియదు, బాత్రూమ్ అని కిచెన్లోకి పోతారు, ఇంట్లో బయటికి పోయి దారి తప్పి ఇటు వెళ్ళిపోతారు. చాలా వింటారు మీరు, దారి తప్పారు, 70-year-old మ్యాన్ లాస్ట్ హిస్ వే, లాస్ట్ మిస్సింగ్ అని వస్తుంది. ఎందుకు మిస్ అయ్యారు వాళ్ళు? అంత పెద్ద ఎట్లా మిస్ అవుతారు? వాళ్ళు దే లూజ్ దేర్ ఎబిలిటీ టు నో స్పేసెస్. వేరే వాళ్ళ ఇంటికి పోయి మన ఇంట్లో అనుకుంటారు. అవును, అది చాలా అవుతుంటాయి. సో అవన్నీ కొంచెం మేనేజబుల్ చేయడానికి దట్ పీపుల్ క్యాన్ మేనేజ్. మరీ బయటికి పోయి దారి తప్పకుండా, రాత్రికి సరిగా పడుకొని. సో కొంతమంది పడుకోరు, రాత్రి అంతా మేల్కొని ఉంటారు, వాళ్ళు పడుకోరు, పక్క వాళ్ళు పడుకోనియరు. సో న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఏమవుతుందంటే స్ట్రోక్ అయినా, డిమెన్షియా అయినా, పార్కిన్సన్స్ అయినా మన పేషెంట్ ఎట్లాగ ఎఫెక్ట్ అవుతారు, దాంతోపాటు ఫ్యామిలీ గెట్స్ ఎఫెక్టెడ్ అలాట్. ఇప్పుడు ఇంట్లో 70-year-old పర్సన్, మేల్ ఆర్ ఫీమేల్, దే ఆర్ నాట్ వర్కింగ్, బట్ వాళ్ళు రాత్రంతా పడుకోకుండా ఎవరిని పడుకోనిపోతే మిగతా వాళ్ళు పనికి వెళ్ళలేరు. వాళ్ళు ఎప్పుడు చూసినా బయటికి వెళ్ళి దారి తప్పితే ఎన్నిసార్లు మీరు మీ పని చూసుకుంటారు? సో దిస్ ఎఫెక్ట్స్ ద హోల్ ఫ్యామిలీ. అండ్ మీరు కొంతమంది అయితే ఐ హ్యావ్ సమ్ పేషెంట్స్ వారు పొద్దున్న నుంచి రాత్రి వరకు అరుస్తూనే ఉంటారు. అంటే ఏదో హాలుసినేషన్, ఎవడో వచ్చాడు, వీడో వచ్చాడు, సో కొడుతున్నారు, వాళ్ళకి బికమ్స్ లైఫ్ హెల్. సో టు మేక్ లైఫ్ మేనేజబుల్ ఫర్ ద పేషెంట్ అండ్ రిలేటివ్స్ ఇద్దరిని కొంచెం, బికాస్ అల్టిమేట్లీ మనం ట్రీట్ చేసేది ఓన్లీ లైఫ్ సేవింగ్ కోసం కాదు, దిస్ సంథింగ్ కాల్డ్ మార్బిడిటీ వేర్ యువర్ హ్యూమన్ లైఫ్ ఇండెక్స్, హ్యాపీనెస్ ఇండెక్స్ హ్యావ్ టు ఇంప్రూవ్. అందుకనే అప్పుడే ప్రొడక్టివిటీ పెరుగుతుంది ఫ్యామిలీది. సో అది ఇంప్రూవ్ చేయడానికి కూడా మనం మెడికేషన్ ఇస్తే అట్లీస్ట్ దే విల్ బికమ్. అదర్ దెన్ దాట్ మనకి ఏమైనా లక్కీలీ రివర్సిబుల్ కాజ్ విచ్ కెన్ బి క్యూర్డ్, యాంటీబాడీస్ దొరికినాయి, సమ్ క్యాన్సర్ డిటెక్ట్ అయింది, ఆర్ సమ్ అదర్ ఇష్యూ ఉంటుంది. సమ్టైమ్స్ బ్రెయిన్లో నీళ్ళు నిండుతాయి, టూ మచ్ ఆఫ్ వాటర్ ఇన్ ద బ్రెయిన్, ఆ ప్రెషర్ వల్ల కూడా డిమెన్షియా వస్తుంది. నీళ్ళు ట్యాప్ చేసి కొంచెం ప్రెషర్ తగ్గిస్తే దే కెన్ బి ఈజీలీ క్యూర్డ్. ఓకే, సో ఈ దొండకాయ బెండకాయ గురించి చెప్పండి సార్. అంటే దొండకాయ తింటే మతిమరుపు వస్తుంది, బెండకాయ తింటే మ్యాథ్స్ బాగా వస్తుంది అని అంటే ఐ డోంట్ థింక్ సో, ఐ రియలీ డౌట్ ఇట్. అది అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. ఓకే, ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ ఆన్ ఆయుర్వేద అండ్ ఫుడ్ సైన్స్, బట్ మీరు విన్నారా ఈ వర్డ్స్? అంటే ఆల్మండ్స్ తింటే బాగా వస్తుంది, డ్రై ఫ్రూట్స్ తింటే. సో దాని బేసిక్ లాజిక్ ఏంటంటే దీస్ వెజిటేబుల్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఆర్ లాట్ ఆఫ్ మినరల్స్ అండ్ మైక్రోన్యూట్రియంట్స్ అంటారు. దాంట్లో అవి ఉంటాయి, B12 అవన్నీ ఉంటాయి. సో దాంతో మనకి బేసికలీ జనరల్ బాడీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, అది. సో దానివల్ల అది అవుతుంది, కానీ వీటి వల్ల అయితే ఏం కాదు. అట్లా ఏం లేదు, తింటే మెమరీ లాస్ ఏం కాదు. తింటే యూ విల్ బి అ బెటర్ హెల్దియర్ పర్సన్, యువర్ గట్ హెల్త్ విల్ బి గుడ్, దాంతో కూడా మంచిగా బ్రెయిన్ హెల్త్ బాగుంటుంది. సో ఇప్పుడు ఏంటంటే AI రావడం జరిగింది సార్, AI, ChatGPT ఇవన్నీ రావడం జరిగింది. అంటే ఇవన్నీ మనం యూజ్ చేయడం వల్ల మన ఆలోచన శక్తిని తగ్గిస్తుంది. సో అంటే ఇదేమన్నా మనకు బ్రెయిన్కి ఎఫెక్ట్ అవుతుందా? AI విత్ లైక్ ఎనీ టెక్నాలజీ, ఇప్పుడు మనం అనుకుంటాం కార్లు వచ్చినాయి, కార్లు వాడుతుంటే మనం లావ్ అవుతున్నాం.
ఫస్ట్ అందరూ నడుచుకుంటూ పోయేవాళ్ళు, అందరూ మా షాప్ కూడా కార్లో బైక్లో పోతారు. దానివల్ల లావ్ అవుతున్నామా? ఫిజికలీ ఆర్ వి లెస్? ఎస్, డెఫినెట్లీ. బట్ ఈజ్ ఇట్ హెల్పింగ్ అస్ టు మేక్? నా మనం ఏం చేస్తున్నాం, కార్లోకి జిమ్కి వెళ్తున్నాం. అవును. సో వీల్ ఆల్వేస్ ఫైండ్ అ వే టు యూజ్ ద టెక్నాలజీ టు బెనిఫిట్ అస్. అవును. సో ఏఐ డెఫినెట్లీ మనం ఇప్పుడు చేస్తున్న క్యాల్కులేషన్స్, చేస్తున్న రీసెర్చ్, ఇప్పుడు రివ్యూ లిటరేచర్ చేయాలి, ఏమైనా పేపర్ రాయాలంటే, ఆర్ మాకు ఏమైనా డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ కావాలి పేషెంట్కి, మీరు దాంట్లో కొడితే తొందరగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో దాట్ వీ డోంట్ హ్యావ్ టు స్పెండ్ 1 whole day 2 days టు అంత బుక్లు ఓపెన్ చేసి 10 బుక్లు ఓపెన్ చేసి చదివి పేపర్లు ఓపెన్ చేసి ఒక డయాగ్నోసిస్ వచ్చే బదులు మీరు చాట్ జీపీటీలో దాంట్లో కొడితే యూ గెట్ ది ఇన్ఫర్మేషన్ స్ట్రేట్ ఫార్వర్డ్. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ హెల్పింగ్ అస్. టెంపరరీలీ డెఫినెట్లీ దే విల్ బీ మనకు కొంచెం చిన్న పనులు కూడా వాడేసరికి, బట్ దట్ థింక్ దట్ విల్ గెట్ స్ట్రీమ్ లైన్డ్ ఆర్ ఫైన్ ట్యూన్ లేటర్ అండ్ విల్ డెఫినెట్లీ ఫైండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నాలజీ ఫర్ ఆర్ బెనిఫిట్. అవును. ఇప్పుడు ఏఐతో మీకు ఎంత బెనిఫిట్స్ ఉన్నాయి. యూ కెన్ గెట్ క్విక్లీ యూ కెన్ గెట్ అ మీల్ ప్లాన్. అవును, అవును. క్విక్లీ యూ కెన్ గెట్ ఎంత దూరం పడుతుంది. ఇప్పుడు ఏమైనా ట్రిప్ ప్లాన్ చేయాలంటే యూ డోంట్ హ్యావ్ టు స్పెండ్ సో మచ్ ఆఫ్ మనీ. దట్ టైమ్, ఎనర్జీ అండ్ మనీ కెన్ బి యూస్ ఫర్ సంథింగ్ ఎల్స్. అవును. సో ఎస్, అది డిపెండ్స్. లేజీ పీపుల్ విల్ ఫైండ్ హౌ టు బి లేజీ అండ్ హార్డ్ వర్కింగ్ పీపుల్ విల్ ఫైండ్ హౌ టు బి హార్డ్ వర్కింగ్. సో దట్ వీ కెనాట్ బ్లేమ్ ఇట్ ఆన్ ఏఐ. దట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఓకే సార్. సో ఇంకోటి ఏంటంటే, ఇప్పటివరకు అంటే మీరు అంటే ఎన్నో కేసెస్ రావచ్చు మీ దగ్గరికి, ఇప్పటివరకు ఆశ్చర్యపోయింది, మీకు ఇప్పటికీ గుర్తుండిపోయింది ఏ కేసు అది? అసలు ఏంటి స్టోరీ అది? సో రీసెంట్లీ ఒక కేసు అయింది ఇక్కడ మెడికవర్లోనే మా హాస్పిటల్లో. సో దేర్ వాజ్ అ పర్సన్ నైట్లో 12 o'clock స్ట్రోక్ వచ్చింది. అంటే వీ గాట్ అ కాల్ దట్ పేషెంట్ రైట్ సైడ్ పని చేయట్లేదని. ఓకే. అండ్ ఎంఆర్ఐ చేస్తే స్ట్రోక్ ఉంది. సో ఇంజెక్షన్ ఇచ్చారు, బట్ దే వాజ్ అ పెద్ద బ్లాక్ ఉండే. సో ఇంజెక్షన్ ఓపెన్ కాకపోతే వీ థాట్ విల్ డూ మెకానిక్ థ్రాంబెక్టమీ. సో ఐ టుక్ హిమ్ ఫర్ థ్రాంబెక్టమీ టు ఓపెన్ ద క్లాట్ మెకానికలీ. పోయి అక్కడ పైన చూస్తే ఏమైందంటే బ్లాక్ లేదు బ్రెయిన్లో. సో యాంజియోగ్రామ్ చేసిన చూస్తే ఏమైందంటే పైన బ్లాక్ లేదు, నెక్లో ఇక్కడ నుంచి ఫ్లోనే లేదు బ్రెయిన్లోకి బ్లడ్. ఇక్కడ నుంచి కట్ ఆఫ్ అయిపోయింది, నెక్లోనే కట్ ఆఫ్ అయిపోయింది. ఓకే. ఇంకా మంచి చూస్తే ఇక్కడ బేసిక్గా టేర్ ఉంది బ్లడ్ వెసల్లో. ఇట్లా కొంచెం ఇట్లా ట్విస్ట్ ఏమైనా చినిగిపోయింది. అది చినిగిపోయి బ్లడ్ ఫ్లో ఆగిపోయింది. సో అది మేము సమ్హౌ వీ డిడ్ అక్కడ స్టెంట్ వేసేసి బ్లడ్ ఫ్లో రిస్టోర్ చేసాం. పేషెంట్ కంప్లీట్లీ రికవర్డ్. నెక్స్ట్ డే వెన్ పేషెంట్ వోకప్ కొంచెం నార్మల్ అయిపోయి మాట్లాడుతున్నప్పుడు అడిగాను, ఏమైంది ఇక్కడ మీకు దెబ్బ తగిలిందా అంటే, అప్పుడు ఆయన చెప్పాడు, సాయంత్రం 6 పోతున్నప్పుడు చిన్న స్కూటీ మీద పోతుంటే ఆయన పడిపోయి చిన్నగా ఇట్లా తగిలింది నెక్లో. మిర్రర్ ఉంటుంది కదా, తగిలింది అంతే. అప్పుడేదో మైల్డ్ నొప్పి ఉంది అనుకున్నాం, అదే అనుకుంటా వచ్చి పడుకున్నాడు. ఆ స్మాల్ ఇంపాక్ట్ ఇక్కడ ఆ బ్లడ్ వెసల్ని టేర్ చేసేసింది, దానివల్ల స్ట్రోక్ వచ్చింది. సో అంత చిన్న యాక్సిడెంట్, ఏం బయట చిన్న ఇక్కడ ఒక ఎర్ర స్పాట్ ఉంది తప్పితే ఏం బ్లీడింగ్ లేదు, ఏమీ కాలేదు. సడన్లీ 9 o'clock పడుకున్నాడు, 12 o'clock ఈజ్ నాట్ మూవింగ్ ఇస్ రైట్స్ హోల్ బాడీ వన్ సైడ్. సో అట్లాంటి అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కడ చిన్న జస్ట్ ఇట్లా స్లిప్ అయ్యారు, తగిలింది అండ్ ఎండెడ్ అప్ హ్యావింగ్ స్ట్రోక్. ఆ రోజు కొంచెం లేట్ అయినా కూడా హీ వుడ్ హావ్ హ్యాడ్ లైఫ్ లాంగ్ పారాలిసిస్. అంటే అక్కడ ఏం జరగలేదని మన చిన్నదే కాబట్టి ఆయన వదిలేయడం జరిగింది. ఆయన ఏం లేదు, నొప్పి ఉంది అంతే కదా, తగిలింది కొంచెం నొప్పి అన్నాడు, ఆయన ఓకే తిన్నాడు, పడుకున్నాడు. మనకి కింద పడితే తగులుతుంది కదా, దులుపుకొని వెళ్ళిపోతాం మనం. అది ఇక్కడ తగిలేసరికి అంటే అంత సచ్ అ ట్రివియల్ ఇంజరీ could have ended up in lifelong paralysis. సో ఇట్లాంటివి ఇంకేమన్నా కేసు అంటే మీరు అనుకున్నది అంటే ఆశ్చర్యపోయింది ఏదన్నా? సో మేము వెన్ వీ వర్ డూయింగ్ డిఎం చేస్తున్నప్పుడు చదువుకుంటున్నప్పుడు ఒక గైనకాలజిస్ట్ అడ్మిట్ అయింది మా కింద, డాక్టర్ ఆమె. ఓకే. ఏంటి సిమ్టమ్స్, 2 కాళ్ళు పనిచేయట్లేదు, అంటే కింద 2 కాళ్ళే పారాలిసిస్ వచ్చింది, యూరిన్ కూడా పాస్, ఆల్ దట్ సిమ్టమ్ టిపికల్ ఉండే, అసలు మూవ్ చేయట్లేదు, నో సెన్సేషన్, నథింగ్. అండ్ మేము యూజువలీ ఏమైనా యూరిన్ ట్యూబ్ వేస్తే నొప్పి ఉంటుంది కదా, యూరిన్ ట్యూబ్ వేస్తే అప్పుడు కూడా మేము మూవ్ చేయలేదు. మేము అనుకున్నాం ఎంఆర్ఐ చేసాం, అంతా నార్మలే ఉంది, మాకు అర్థం కాదు. 2 days అయింది, అన్నీ నార్మలే వస్తున్నాయి అండ్ నథింగ్ హ్యాపెండ్, హౌ కమ్ అని. దెన్ దే సంథింగ్ కాల్డ్ లంబర్ పంచర్ చేస్తారు, కింద స్పైన్లో చిన్న నీడిల్ పెట్టి యూ టేక్ సమ్ ఫ్లూయిడ్ ఇన్ఫెక్షన్ చూడటానికి. ఇట్లా పారాలిసిస్ ఉన్న వాళ్ళకి సెన్సేషన్ లేకపోతే మనం నీడిల్ పెట్టినప్పుడు పెయిన్ ఉండదు. ఓకే. ఆ నీడిల్ పెట్టినప్పుడు ఇట్లా ఉంది,
అప్పుడు మాకు డౌట్ వచ్చింది, ఇది ఈమెకి అసలు సెన్సేషనే లేదు కదా, హౌ ఇస్ షీ ఫీలింగ్ ద పెయిన్ అని. దెన్ మేము టెస్ట్ అనేది చేసాం అండ్ దెన్ వీ హ్యాడ్ అ డౌట్. అన్ని నార్మల్ స్టార్టర్స్ కూడా నార్మల్ వచ్చాయి, అన్ని నార్మల్ వస్తున్నాయి ఏంటంటే అప్పుడు దెన్ వీ కొంచెం మాట్లాడితే దెన్ షీ టోల్డ్ షీ వాజ్ ఫేకింగ్ ఇట్. ఓకే. She was basically had some emotional issue or something, and what is somatoform disorders antaru. No, I will not call it faking it, but somatoform disorder antaru, where they can go to so much depth that urine tube వేసిన కదలలేదు, 3 రోజులు she did not move without any పట్ల పడుకుంది. Okay. So that is the level your brain can affect your body emotionally also. ఏం లేకపోయినా కూడా యాంగ్జైటీ, ఇమోషనల్ ఇన్స్టెబిలిటీ వాళ్ళ వల్ల ఇట్లా సోమాటిక్ సింటమ్స్ అంటారు. వేర్ యువర్ యాంగ్జైటీ ఇన్ ద బ్రెయిన్ ఈజ్ సో బిల్ట్ అప్, ఇట్ కమ్స్ అవుట్ లైక్ దిస్, మూచిపోయి పడిపోవటం, లేకపోతే మాట పడిపోవటం, ఇవన్నీ ఏమి ఉండవు, ప్రాబ్లం ఏమి ఉండదు, బట్ సోమాటిక్ సింటమ్స్ అంటారు దాన్ని. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్స్ విచ్ వీ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ ఇన్ న్యూరాలజీ స్పెషలీ. చాలా పేషెంట్ వస్తారు సడన్గా కాల్చేది పడిపోయి అంటారు, కానీ ఏ ఉండదు, ఒక 2-3 days తర్వాత దిల్ బి నార్మల్. ఓకే. సూడో సీజర్స్ అంటారు, సూడో డిమెన్షియా అని చెప్పాము మీకు. దీస్ ఆర్ ఆల్ ఫంక్షనల్ డిసార్డర్స్ వేర్ యూ కెన్ హ్యావ్ యాక్చువల్ సిమ్టమ్స్ ఆఫ్ న్యూరాలజీ లైక్ స్ట్రోక్, ఎపిలెప్సీ, పారాలిసిస్ అండ్ ఆల్, బట్ అక్కడ ఇష్యూ ఈజ్ ఇమోషనల్ ఇన్స్టెబిలిటీ. ఓకే. సో ఇంకోటి సార్, ఇప్పుడు పారాలిసిస్ వచ్చినప్పుడు కొంతమంది కొన్ని ఇయర్స్ వరకు అసలు నడవలేరు. అవును. సో వాళ్ళు నడవాలంటే అసలు ఏం చేయాలి అంటే అంత లాంగ్ ఎందుకు వాళ్ళకు? సో బ్రెయిన్కి అదే ప్రాబ్లం, మీకు ఇందాక చెప్పాను, బ్రెయిన్ సెల్స్ డో నాట్ రీజనరేట్. సో జస్ట్ సింపుల్ చెప్తాను, బ్రెయిన్ రికవరీ ఎట్లయితుంది, ఇప్పుడు చిన్న స్ట్రోక్ వచ్చింది అనుకోండి, చిన్న స్ట్రోక్ వస్తే ఆ ఏరియా డెడ్ అయిపోతుంది, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు రికవర్. దాని చుట్టుపక్కల ఉన్న నార్మల్ ఏరియా కొత్త కనెక్షన్స్ ఫామ్ చేసి ఇట్ విల్ డూ ఇట్స్ జాబ్. సో మీకు రికవరీ వస్తుంది. సో ఇప్పుడు ఒక ఆఫీస్లో 10 మంది ఉన్నారు, మీరు 10 మందిలో 2 తీసేసేయండి, మిగతా ఉన్న 8 మంది 2 పని చేయగలుగుతారా? చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు, బట్ టైం పడుతుంది, బట్ దిల్ డూ somehow they'll do. అవును. So you have recovery, your function is back. అదే 10 మందిలో నుంచి మీరు 8 మందిని తీసేయండి, 2 చేయగలుగుతారా? చేయగలరు. అందుకనే ఎంత పెద్ద స్ట్రోక్ ఉంటే అంత రికవరీ డిలే అవుతుంది అండ్ సమ్ టైమ్స్ అసలు కానే కాదు. సో బ్రెయిన్ రికవరీ ఈస్ డిపెండెంట్ ఆన్ న్యూరోప్లాస్టిసిటీ. ఇట్ ఈస్ నాట్ న్యూరో రీజనరేషన్ ఉండదు అక్కడ, న్యూరోప్లాస్టిసిటీ వేర్ రెస్ట్ ఆఫ్ ద నార్మల్ అన్డామేజ్డ్ న్యూరాన్స్ టేక్ ఫంక్షన్ అండ్ హెల్ప్ ఇన్ రికవరీ. సో అందుకనే చిన్న స్ట్రోక్ తొందరగా, అందుకనే మనం విండో పెయిన్ గురించి మాట్లాడతాం. అర్లియర్ యూ ట్రీట్, ఎంత తొందరగా మనం స్ట్రోక్ ఓపెన్ చేయగలిగితే అంత తక్కువ డ్యామేజ్ అవుతుంది, అంత తొందరగా రికవరీ అవుతుంది. సో అందుకనే పెద్ద స్ట్రోక్ వచ్చింది ఆర్ విండో పీరియడ్ దాటిపోయింది, సో వాళ్ళకి ఒకసారి బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతే దిస్ ఇస్ నో స్కోప్ ఆఫ్ రికవరీ. ఓకే. కాళ్ళు స్టిఫ్ అయిపోతాయి, బట్ ఫుల్ రికవరీ రాదు. అందుకనే అంత స్ట్రోక్ ఇస్ సచ్ అన్ ఇంపార్టెంట్ థింగ్. ఒక్కసారి విండో పీరియడ్ దాటిపోతే మీరు ఎన్ని ఇంజక్షన్లు ఇచ్చినా, ఆపరేషన్ చేసినా, ట్రాన్స్ప్లాంట్ చేసినా రికవరీ రాదు. ఓకే. సో చాలామందికి ఫస్ట్ సారి స్ట్రోక్ వచ్చినప్పుడు బాగా అయిపోద్ది, మళ్ళీ సెకండ్ సారి వచ్చినప్పుడు ఇంకా మొత్తం వాళ్ళు ఇంకేం చేయలేరు అనుకుంటా. ఎన్నిసార్లు స్ట్రోక్ రావచ్చు ఒక మనిషికి? స్ట్రోక్ ఎన్నిసార్లు రావచ్చు? వీ హ్యావ్ పేషెంట్స్ 6 times స్ట్రోక్ వచ్చింది. ఓకే. సో అంటే 6 times స్ట్రోక్ వచ్చినప్పుడు ఈ 1 hour లోపు మనం ఇంజెక్షన్ ఇస్తే ఆ 6 times బతకగలడా? సో అదే మళ్ళీ స్ట్రోక్ వచ్చినప్పుడు మనం చేసే ట్రీట్మెంట్ ఒక పార్ట్. ఓకే. స్ట్రోక్ ఎందుకు వచ్చింది అది వేరే టాపిక్. స్ట్రోక్ ఎందుకు వస్తుంది అంటే హార్ట్లో నుంచి బ్లడ్ బ్రెయిన్లో పోయినప్పుడు హార్ట్ ఒక పంపు, ఇదేమో ట్యూబ్స్, ఓకే, ఇదేమో మనం పొలం అనుకోండి, వాటెవర్. ఓకే. సో మనకి హార్ట్లో నుంచి ఈ దారి మొత్తంలో ఎక్కడ బ్లాక్ వచ్చినా మనకి స్ట్రోక్ రావచ్చు. సో డిపెండింగ్ అపాన్ ఎక్కడి నుంచి క్లాట్ వచ్చింది, ఎక్కడ బ్లాక్ అయింది, వేరే వేరే మందులు ఉంటాయి. సో మనం ఇక్కడ ఉన్న బ్లాక్కి మందులు ఇస్తే అది దాన్ని కంట్రోల్ చేయదు. సమ్ టైమ్స్ మనకి చాలాసార్లు స్ట్రోక్ ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. యంగ్ 45-year-old ఫీమేల్, అంత నార్మల్, ఎక్కడ క్లాట్ కనపడట్లేదు, హార్ట్ నార్మల్, అన్ని నార్మల్ ఉన్నాయి కానీ స్ట్రోక్ వచ్చింది. సో అట్లాంటితో మనకి తెలవనప్పుడు ట్రీట్మెంట్ దానికి సరిపోకపోతే మళ్ళీ స్ట్రోక్స్ వస్తాయి. ఓకే. ఆర్ బ్రెయిన్లోనే బ్లాక్ ఉంది, మీరు మందులు ఇచ్చారు కానీ ఆ మందు సరిగా ఇనఫ్ కాదు, ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, స్టెంట్ వేయాల్సి వస్తుంది. సో కారణం బట్టి మనకి మళ్ళీ వస్తుందో లేదా అని మనం గెస్ట్ చేయొచ్చు. ఓకే. సో స్ట్రోక్ ఎన్నిసార్లు అయినా రావచ్చు సరిగా మెడికేషన్ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే. ఓకే. అంటే చాలామంది పిల్లలు అంటే ఎగ్జామ్స్కి ముందు చదువుతారు కానీ గుర్తుండదు, ఇవన్నీ ఉంటాయి. అసలు బ్రెయిన్ హెల్తీగా ఉండాలంటే అసలు ఏం చేయాలి, డైట్ ఏం మెయింటైన్ చేయాలి? సో నేను లాస్ట్ 3-4 yearsలో చూసి అర్థమైంది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఫ్రెష్ ఫుడ్ తినటం. ఓకే. హోమ్ మేడ్ ఫ్రెష్ ఫుడ్. ఓకే.
ప్రాసెస్ ఫుడ్ ఎక్కువ మంచిది కాదు. దాంట్లో కెమికల్స్ ఉంటాయి అండ్ ఇట్స్ ఫ్రెష్ ఉండదు. సో ఫుడ్ వల్ల వన్ ఆస్పెక్ట్ ఈస్ కార్బోహైడ్రేట్స్ ఎంత ఉన్నాయి, ప్రోటీన్స్ ఎంత ఉన్నాయి, ఆ క్యాల్కులేషన్స్ పక్కన పెడితే దట్ ఈస్ ఓకే. అపార్ట్ ఫ్రమ్ దాట్ దెర్ ఈస్ సర్టన్ ఎనర్జీ ఇన్ ఫుడ్ విచ్ వీ కన్జ్యూమ్. ఆ ఎనర్జీ వస్తుంది ఓన్లీ ఫ్రెష్ ఫుడ్తో. మనం వెన్ వీ హీట్ ఇచ్చి కుక్ చేసినప్పుడు ఆ ఫుడ్లో ఒక సర్టన్ ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ మనం ఎంతసేపు పెడితే అంత తగ్గుకుంటూ పోతుంది. సో ఇప్పుడు ఫ్రెష్ తిన్న ఫుడ్కి ఎంత ఉంటుందో న్యూట్రిటివ్ వాల్యూ, అదే మీరు నెక్స్ట్ రోజు తినడానికి ఉండదు. సేమ్ వెరీ హెల్తీ ఫుడ్ అనుకోండి. సో వెరీ ఇంపార్టెంట్ ఫ్రెష్ ఫుడ్. ఇంట్లో చేసిన బ్యూటిఫుల్ పప్పు, ఎగ్, చికెన్, వాట్ ఎవర్ యూ హై ప్రోటీన్ మీల్ మీరు నెక్స్ట్ రోజు తినాలనుకోండి అంత యూస్ఫుల్ కాదు అది. సో ఫ్రెష్ హోమ్ మేడ్ మీల్ విత్ ప్రాసెస్ ఫుడ్ ఎక్కువ ఉండకూడదు. ఇది చాలా ఫుడ్ వల్ల అంటున్నారు, చాలా ఇంపార్టెంట్. సెకండ్, స్లీప్ టైమ్లీ ఉండాలి, రెగ్యులర్ ఉండాలి. రాత్రి 4 గంటలు సాయంత్రం 4 గంటలు పడుకుంటే సరిపోదు. బికాస్ స్లీప్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. దెర్ ఈస్ అ స్లీప్ ప్రాసెస్ వేర్ యూ ప్రోగ్రెసివ్లీ గ్లో ఇన్ టు డీపర్ స్టేజ్, దెన్ యూ కమ్ అవుట్ ఆఫ్ డీపర్ స్టేజ్. అదొక 7 to 8 hours ప్రాసెస్ అది. ఆ 7 to 8 hours ప్రాసెస్ మీరు బ్రేక్ చేస్తే మీకు నిద్ర సరిపోదు. సో స్లీప్ హ్యాస్ టు బీ ఇన్ ద నైట్. మంచి టైం ఉండాలి, కొంచెం అటు ఇటు కావచ్చు కానీ నైట్లో 7 to 8 hours ఉండాలి. ఓకే, స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ ఈజ్ ఫిజికల్. I have realized personally that your motivation, negativity and negative thoughts జిమ్కి వెళ్ళినప్పుడు, ఫిజికల్ యాక్ట్ చేసినప్పుడు ఆర్ రన్నింగ్ చేసినప్పుడు డ్రాస్టిక్లీ తగ్గిపోతాయి. అయితే నౌ డేస్ చెప్తా, ఎవరికైనా పేషెంట్ డిప్రెషన్ ఉంది, ఏం చేయలేకపోతున్నాను, నాకు అంతా ఉన్నప్పుడు జిమ్కి వెళ్ళమని చెప్తాను నేను. మందులు బదులు ఫస్ట్ జిమ్కి వెళ్ళు, స్విమ్మింగ్ చేయి, రన్నింగ్ చేయి. ఇట్ రియలీ ఎలివేట్స్ యువర్ మూడ్ ఎలివేట్ అవుతుంది. ఫిజికలీ ఎనివేస్ యూ బికమ్ స్ట్రాంగ్. ఫిజికలీ స్ట్రాంగ్ అవుతారు, ఫిట్ అవుతారు, బాడీకి హార్ట్కి అవన్నీ మంచిది, కరెక్టే. బట్ యువర్ మైండ్ బికమ్స్ వెరీ యాక్టివ్ వెన్ యూ గో టు జిమ్ ఆర్ యూ డూ సమ్ రన్నింగ్. సో ఫిజికల్ యాక్టివిటీ హ్యాస్ టు బి వెరీ గుడ్. థర్డ్ ఈజ్ యువర్ థాట్ ప్రాసెస్ కొంచెం పాజిటివ్ ఉండాలి. మనం నెగటివిటీ, కంప్లైనింగ్ అండ్ పెసిమిస్టిక్ బిహేవియర్ కొంచెం మనకి ఇట్ ఈస్ అట్రాక్టివ్, బ్లేమింగ్ అదర్స్ ఆర్ అదర్ థింగ్స్. కానీ అది మనం ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని యూ హ్యావ్ టు బీ మన మెయిన్. నాకు చిన్న అనిపించేది, ఇప్పుడు మనం చూస్తాం కదా, అందరు అన్నీ చేసేస్తున్నాం, మనం ఏం చేస్తాం. ఇప్పుడు ఈ ఫీల్డ్లో అందరు ఇంతమంది ఉన్నారు, మన కొత్త పోయి ఏముంది. యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ అ ప్రాబ్లమ్ సాల్వింగ్ యాటిట్యూడ్, బికాస్ దెర్ ఈస్ నో డెఫిషియన్సీ ఆఫ్ ప్రాబ్లమ్ ఇన్ వరల్డ్. ఏదో ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. ఏ వస్తేనే కొత్త ప్రాబ్లం వచ్చింది మనకి. ఏ వస్తే ఈ ప్రాబ్లం వస్తుంది, ఏ వస్తే జాబ్ పోతే రియల్ ఎస్టేట్ పడిపోతుంది, అట్లా ఇదంతా నడుస్తుంది. సో ఇట్స్ అ ప్రాబ్లమ్. సో ఇఫ్ యూ హ్యావ్ అ ప్రాబ్లమ్ సాల్వింగ్ యాటిట్యూడ్, ఎక్కడ పోయినా కూడా అది చిన్నదైనా, మెడికల్ అయినా, మీరు యూట్యూబర్ అయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇఫ్ యూ హ్యావ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ యాటిట్యూడ్, యువర్ బ్రెయిన్ ఈస్ ఆల్వేస్ ఇన్ ద పాజిటివ్ డైరెక్షన్. సో థింకింగ్ ప్రాసెస్, బికాస్ it ultimately starts with your attitude. Attitude బాగుంటేనే you will have the motivation to go to gym. You will have a motivation to have fresh cooked meal. లేకపోతే ఏదో ప్యాకెట్ ఫుడ్ తినేసి టీవీ చూసుకుంటూ పడుకొని జిమ్ పోకుండా ఏం చేయకుండా ఉన్న పనులన్నీ పోస్ట్పోన్ చేసుకుంటూ, you see one small thing can lead to so many other problems. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్.